అసలు రైతుల ఆత్మహత్యలను పరిశోధించాలని, వారి కుటుంబాలకు మద్దతుగా నిలబడాలనే ఆలోచనకు ప్రేరణ ఏమిటి? ఒక ఊర్లో 9 ఆత్మహత్యలు జరిగినాయి. ఆ 9 ఆత్మహత్యలు అన్నీ కూడా అప్పులతో వ్యవసాయం చేసుకుంటూ ఆత్మహత్యలు చేసుకుంటాం. అతి తక్కువ నుంచి ఎక్కువ వరకు ఎంత అప్పులు రైతులకు కుటుంబానికి ఉంటున్నాయి? 40,000కు ఆత్మహత్య చేసుకున్నారు. భారతదేశ వ్యవసాయ రంగం మొత్తం కూడా కార్పొరేట్ కంపెనీల విత్తన కంపెనీల పైన ఆధారపడి ఉంటుంది. ఏ రైతు ఇంట్లో మీరు చూడండి బియ్యం సంతులు తప్ప ఏముంటుంది. ఎంత వయసు వాళ్ళు ఉన్నారు? వయసు రీతి చేసుకుంటే ముఖ్యంగా 25 నుంచి 40 సంవత్సరాలలోపు 80% మంది సూసైడ్ చేసుకుంటారు. చాలామంది మహిళలన్నా దే రెడీ టు సూసైడ్. వాళ్ళు చాలాసార్లు సూసైడ్ అటెంప్ట్ చేసుకోవడానికి సిద్ధమవుతారు, కానీ పిల్లలు చూసుకుంటారు. మగవాళ్ళ కంటే ఆడవాళ్ళ పాత్రనే ఎక్కువ ఉంది ఇక్కడ. వాళ్ళే హీరోలు. ఈ గవర్నమెంట్కి చేరింది ఎప్పుడు? ఆ జిల్లా కలెక్టర్లకు ఇచ్చిన ఇది లేదన్న, వాళ్ళు తీసుకోవడానికి కూడా ఇష్టపడారు. అన్న కడుపు ఎంత బాధపడి ఉంటుందో, బిడ్డను ఉరువు పెడుతున్నప్పుడు ఎంత తల్లడిల్లు ఉంటారో, లెటర్ రాసినప్పుడు ఎంత తల్లడిల్లు ఉంటారో అని. నమస్తే. రైతుల గురించి, రైతుల కష్టాల గురించి ప్రతిరోజు పత్రికల్లో, టీవీల్లో వార్తలు వస్తూనే ఉన్నాయి. 1994-95లో రైతు ఆత్మహత్య వార్త మొదటి పేజీలో వచ్చేది. ఇవాళ రైతు ఆత్మహత్య వార్త లోపలి పేజీలోకి వెళ్ళిపోయింది పత్రికల్లో. రోజు చూస్తున్నాం, బాధపడుతూ ఉన్నాం. కానీ అందరూ అట్లా కాదు. ఆ కుటుంబాల దగ్గరికి వెళ్ళి మాట్లాడి వారికి ధైర్యాన్ని ఇస్తున్న వారు అక్కడక్కడ ఉన్నారు. అట్లాంటి వారిలో ప్రభుత్వ ఉపాధ్యాయులు పులిరాజు గారు ఒకరు. వారు తన ఉద్యోగాన్ని చేస్తూనే తెలంగాణ రాష్ట్రంలో ఉమ్మడి 10 జిల్లాల్లో ఉన్న ఆత్మహత్యలకు పాల్పడిన రైతు కుటుంబాలను పరామర్శించి వారికి ఆర్థికంగా సాయం అందేలా చేస్తున్నారు. తన అనుభవాలతోని ఆత్మహత్య చేసుకున్న రైతు కుటుంబాలతో వారికి సంబంధించిన వివరాలతోని ఒక పెద్ద పుస్తకం తీసుకొని వచ్చిండు. అదే కాదు, ఆయన గురించి వివిధ పత్రికల్లో వచ్చిన వార్తలు, ఇందులో ఇవి 1, 2 అని కాదు, చాలా పత్రికల్లో ఇంగ్లీషు, హిందీ, తెలుగు పత్రికలో పులిరాజు గారు చేస్తున్న కార్యక్రమాల గురించి వాటికి సంబంధించిన వార్తలు ఇవి. ఈ ఫైల్ పెద్ద ఫైల్, ఇది 100 పేపర్ కండిషన్ అతను రాసినవి ఉన్నాయి. తర్వాత ఈ రికార్డు మొత్తం 24 సంవత్సరాలుగా తెలంగాణలో ఆత్మహత్యలకు పాల్పడిన రైతు కుటుంబాల వివరాలు ఇందులో ఉన్నాయి. ఇవి ఆయన నమోదు చేసిన విషయాలు, తన అనుభవాలతో కూడిన పుస్తకము. ఇవన్నీ కూడా నా దగ్గర పులిరాజు గారు ఉన్నారు. వారికి ఆలోచన ఎట్లా వచ్చింది, తన అనుభవాలు ఏమిటి, రైతుల ఆత్మహత్యలకు మూలమేమిటి, దానికి పరిష్కారం ఏమిటో, వారి అనుభవాలు ఏమిటో తెలుసుకుందాం. పులిరాజు గారు నమస్కారం సార్. నమస్తే అన్న. మీరు సొంతం ఎక్కడ సార్ మీది? మాది ఉమ్మడి మెదక్ జిల్లా, ప్రస్తుతం సిద్దిపేట జిల్లా, తొగుట మండలం, ఏటిగడ్డ కిష్టాపురం. ఇప్పుడు అది మల్లన్న సాగర్లో సబ్మెర్జ్ అయింది విలేజ్. తర్వాత ఇప్పుడు గజ్వేల్ దగ్గర R&R కాలనీలో మా గ్రామాన్ని నిర్మించి ఇచ్చారు. అది మా స్వస్థలం. అది ఇప్పుడు రైతుల ఆత్మహత్యల మీద బహుశా 24 సంవత్సరాలుగా ఆగలే మీరు ఎక్కడ, ఇప్పటి వరకు తిరుగుతూనే ఉన్నారు. అసలు రైతుల ఆత్మహత్యలను పరిశోధించాలని, వారి కుటుంబాలకు మద్దతుగా నిలబడాలనే ఆలోచనకు ప్రేరణ ఏమిటి? ఎక్కడి నుంచి వచ్చింది? ముఖ్యంగా మా కుటుంబ నేపథ్యం, మా ఫాదరు, మా తాత, మేము కూడా అంటే జాబ్ వచ్చేదాకా కూడా వ్యవసాయం చేసినాము. జాబ్ వచ్చాక కూడా 7-8 సంవత్సరాలు ఊర్లో ఉండి వ్యవసాయం చేసినాం. ఎప్పుడు వ్యవసాయం చేసినా కూడా ఎప్పుడు అప్పులు ఉండేటి. అంటే ఏ రైతుకైనా కూడా అప్పులే ఉంటాయి. అంటే ఒకవేళ వ్యవసాయం తప్ప, వ్యవసాయంతో పాటు ఇంకా అదనంగా ఇంకేదైనా చేస్తే కనుక కొంత లాభం ఉంటుంది, కానీ కేవలం వ్యవసాయం మీద ఆధారపడ్డ ఏ కుటుంబానికైనా అప్పులు ఉంటాయి. అట్లా మాకు కూడా 10-15 ఎకరాలు ఉండేది, 20 ఎకరాల దాకా ఉండేది. ఒక 10 ఎకరాలు కాస్తు చేసేది, 10 ఎకరాలు పూటకరావు అంటే వ్యవసాయానికి పనికిరాని భూమి ఉండేది. అది 10 ఎకరాలు వ్యవసాయం చేస్తున్నా కూడా అప్పులు ఉండేటి. అంటే మోటార్లు కాలిపోవడమో, లేకపోతే పంటలు పండకపోవడం, రకరకాల కారణాలతో ఎప్పుడు అప్పులే ఉండేటి. ఎప్పుడైనా మాకు అవసరాలు ఉంటే ఊర్లో ఉండే సావుకారుల దగ్గరికి పోయి
పైసలు తీసుకొచ్చి మళ్ళీ తర్వాత పంటలు ఇవ్వడము అట్లా ఎప్పుడు చూసినా అప్పులే మా అంటే గ్రామీణ ప్రాంతాల్లో ఉండే వ్యవసాయదారులందరికీ కూడా అప్పులే ఉండేటి. అట్లా మనం ఇంత కష్టపడుతున్నాం. ముఖ్యంగా రైతు పిల్లలు, రైతు ముసలి తల్లిదండ్రులు, ఆ భార్యాభర్తలు 24 గంటలు భార్యాభర్తలు పనిచేస్తారు. తర్వాత స్కూల్ నుంచి వచ్చిన తర్వాత, కాలేజీ నుంచి వచ్చిన తర్వాత పిల్లలు పనిచేస్తారు. చనిపోయేదాకా తల్లిదండ్రి కనీసం లాస్ట్కు బర్రెల దగ్గరనో గొర్రెల దగ్గరనో ఉండి పనిచేస్తూ ఉంటారు. అయినా సరే ఎప్పుడు అప్పులే ఉంటాయి. మనం మిగతా వాళ్ళని చూస్తే ఒక్కలే పనిచేస్తూ ఉంటారు, వాళ్ళకి అప్పులు ఉండేవి. భార్య పిల్లలు కానీ లేకపోతే భర్త పిల్లలు కానీ తల్లిదండ్రులు కానీ హాయిగా కూర్చుని తింటారు. అంటే అప్పులు ఉండకుండా మంచిగా హాయిగా బతారు. కానీ ఇంత వ్యవసాయం చేస్తున్నా కూడా ప్రతి రైతుకు అప్పులే ఉంటాయి. మీరు ఒకసారి చాలాసార్లు చూడవచ్చు అన్న, ఎవరికి కూడా పుస్తల తాడులు బంగారు ఉండేవి రైతు కుటుంబాలకు. కేవలం ఆ పుస్తె మాత్రమే బంగారు ఉంటుంది. మిగతా అంతా ఆ పసుపు మామూలుగా పూసవేర్ల దగ్గర దొరుకుతుంది, నల్ల పూసలు వేసుకుంటారు. అట్లా బాధ అనిపించేది, అరే ఇంత కష్టపడుతున్నాం మేము, స్కూల్ నుంచి రాగానే మళ్ళీ బావి దగ్గర పోడు, మళ్ళీ 9 గంటల దాకా బావి దగ్గర పోడు, ఇట్లా ఉంటుండే. ఎందుకు ఇంతమంది పని చేసినా కూడా ఎప్పుడు అప్పులే ఉంటాయని చెప్పి చాలా బాధపడుతుంది నేను ఫస్ట్ స్టార్టింగ్. తర్వాత నా డిగ్రీ అయిపోయిన తర్వాత సిద్దిపేటలో డిగ్రీ కంప్లీట్ చేసి ఎంఏ ఎకనామిక్స్కు కాకతీయ యూనివర్సిటీ క్యాంపస్కి వెళ్ళినా. అది 97 to 99 విపరీతమైన రైతు ఆత్మహత్యలు జరుగుతున్నాయి ఆ సమయంలో. ఫస్ట్ స్టార్టింగ్లో గుంటూరులో పత్తి రైతులు మాత్రమే ఆత్మహత్య చేసుకుంటారు. తర్వాత అది వరంగల్కి షిఫ్ట్ అయింది, ఎందుకంటే వరంగల్లో పత్తి బాగా పెడతారు. ఆ తర్వాత ఇప్పుడు రైతులందరూ ఆత్మహత్య, అంటే పత్తి రైతు లేకపోతే ఇంకా పొగాకు రైతు ఇట్లా అని లేదు, అందరూ ఆత్మహత్యలు చేసుకుంటూ ఉన్నారు. అట్లా నేను వరంగల్లో చూస్తున్నప్పుడు బాగా రైతు ఆత్మహత్య జరుగుతుంది. అక్కడ మాకు ప్రొఫెసర్ బుర్రారాములు గారు అని మాకు ప్రొఫెసర్ ఉండే, ఆయన కూడా అప్పటికే బాగా మానవ హక్కుల వేదికల్లో బాగా పనిచేస్తూ ఉన్నాడు. ఆయన అన్నాడు, మనం ఏం చేసినా రైతులకు ఏం చేయలేకపోతున్నాము. ఇట్లా ఒక్క ఊర్లోనే 9 ఆత్మహత్యలు జరిగినాయి. ఒక ఊర్లో 9 ఆత్మహత్యలు జరిగినాయి. ఆ 9 ఆత్మహత్యలు అన్నీ కూడా అప్పులతో వ్యవసాయం చేసుకుంటూ ఆత్మహత్యలు చేసుకుంటారు. ఆ టైంలో అన్న 95 నుంచి దాదాపు 2014-15 దాకా కూడా విపరీతమైన కరువు ఉండే. అవును, అంటే వర్షాలు లేక ఆత్మహత్యలు చేసుకుంటారు అని చెప్పి పీజీ అయిపోయిన తర్వాత మా మిత్రులతో ఆ టైంలో కూడా యూనివర్సిటీ మిత్రులతో మనం ఏం చేయగలుగుతాం రైతులకు అంటే, ఆ టైంలో అందరూ కూడా రైతు కుటుంబాల నుంచి వచ్చిన వాళ్ళే. ఏం చేయగలుగుతారో మనం ఆలోచించి పీజీ అయిపోయిన తర్వాత మా ఊరికి వచ్చిన తర్వాత ఒక మిత్రుడు అశోక్ అని ఉంటాడు. ఇట్లా రైతు ఆత్మహత్యలు ఇంత ఘనం చేసుకుంటారు. పొద్దుగల వ్యవసాయానికి ఎవరు పోవడానికి ముందుకు వస్తలేరు యువత. తర్వాత ఇప్పుడు నేను కూడా వ్యవసాయ కుటుంబం నుంచి వచ్చిన, వ్యవసాయం చేయడానికి ఇష్టపడతలేను. భవిష్యత్తు ఏందన్నా కష్టంగా ఉంది కదా, రైతుల ఆత్మహత్యలు ఇట్లా చేసుకుంటే దేశానికి అన్నం పెట్టేటోళ్ళు అంటే, మరి మనం రోజు పేపర్ చూస్తూ ఉంటాం కదా, దాన్ని రికార్డ్ చేయండి అన్న అని చెప్పిండు. ఇట్లాగ రోజు పేపర్ చూస్తూ ఉంటాం అని చెప్పి రికార్డ్ చేసడం మొదలుపెట్టాను. స్టార్టింగ్ ఒక 1.5 year ఓన్లీ ఉమ్మడి మెదక్ జిల్లాయే రికార్డ్ చేసిన. తర్వాత ఒక 1.5 year తర్వాత మొత్తం రాష్ట్రం మొత్తం రికార్డ్ చేయడం, తెలంగాణ అప్పుడు ఆంధ్రప్రదేశ్ కూడా ఉండదు కదా, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ 2000 నుంచి 14 దాకా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కూడా రికార్డ్ చేయడం జరిగింది. వెళ్ళిండ్రా మీరు? ఎక్కడ ఆంధ్ర కూడా వెళ్ళిండ్రా? కొన్ని డిస్ట్రిక్ట్స్కి వెళ్ళిన. ఆంధ్ర నేను కర్నూలు వెళ్ళిన, కడప వెళ్ళిన, అనంతపూర్ వెళ్ళిన. అట్లా రికార్డ్ చేయడం మొదలుపెట్టిన. రికార్డ్ చేసిన తర్వాత రికార్డ్ చేస్తే ఏం లాభం, వాళ్ళ దగ్గరికి పోతే కదా విషయం తెలిసేదని చెప్పి అప్పుడు ఉమ్మడి మెదక్ జిల్లాకు సంబంధించిన గ్రామాలను తిరిగి ఇంకొక ఆయన జాన్ వెస్లీ అని టీచర్ ఉండే, ఆయన కూడా రెస్పాండ్ అయ్యి ఒక కళా బృందాన్ని ఏర్పాటు చేసినాం. అంటే అప్పుడు చదువుకున్న పిల్లలు ఆత్మహత్యలు చేసుకుంటే ఆ కుటుంబ పరిస్థితి ఎట్లా ఉంటుందని చెప్పి ఉమ్మడి ముఖ్యంగా సిద్దిపేట డివిజన్లో, అక్కడ కూడా సిద్దిపేట డివిజన్ మెదక్ డివిజన్లోనే ఎక్కువ సూసైడ్ జరిగేటి. ఈ సంగారెడ్డి తర్వాత జైరాబాద్లో ఆత్మహత్యలు తక్కువ జరిగేటి. ఇప్పుడు కూడా అట్లే ఉంది. అట్లా ప్రారంభించడం జరిగిందన్న. తర్వాత నేను ఇక అప్పుడు ప్రారంభించిన అంటే ఇప్పటివరకు ఆగేది లేదు, ఆగకూడదు జీవితంలో. అయితే ఇక్కడ మీరు తిరిగి రావడం ఒకటి, మీకు ప్రభుత్వ టీచరు, స్కూల్కు వెళ్ళటం అది ఇబ్బంది కాలేదా? అంటే నేనన్నా స్కూల్కి మాత్రం తప్పిగా ఎప్పుడు కానీ రెగ్యులర్గా ఉంటా. తర్వాత కేవలం హాలిడేస్లో మాత్రం వెళ్తా. ప్రతి వారంలో 5 రోజులు సండేస్ ఉంటాయి. తర్వాత నాకు ఇప్పుడు మా ఊరు పోయిన తర్వాత ఎద్దులే వ్యవసాయం లేదు, అయితే స్కూలు లేకపోతే ఫార్మర్స్. అట్లా తప్పకుండా ఏ హాలిడే వచ్చినా కూడా నేను రైతుల దగ్గరికి వెళ్ళిపోతూ ఉంటాను. అట్లా అటు స్కూలు డిస్టర్బ్ కాదు, ఇటు నా ప్రవృత్తి కూడా చేసుకుంటా ఉన్నా. ఇక్కడ మీరు పోయి కలిసి వచ్చిన తర్వాత వాళ్ళకి ఏమైనా ప్రయోజనం జరుగుతున్నదా? జరిగితే ఎట్లా, ఏం చేస్తారు దానికి? అంటే ముఖ్యంగా నేను దాదాపు 3 లక్షల కిలోమీటర్లకు పైగా తిరిగిన. 3 లక్షల కిలోమీటర్లు
తిరిగిన. ఆ. దాదాపు 4,500 వేల కుటుంబాలను కలిసిన 4,500 కుటుంబాలు ప్రత్యక్షంగా ప్రత్యక్షంగా ఈ 24 ఏళ్ళలో. 24 ఏళ్లలో. ఓకే. తర్వాత ఒక 3,000 కుటుంబాలకు సహాయం చేయించడం జరిగిందండి. 3,000 కుటుంబాలు. అంటే నేను సొంతంగా ఏం చేయలేదు. మీలాంటి వాళ్ళు ఎవరైనా సహాయం చేయడానికి ముందుకొస్తే వాళ్ళకి కనెక్ట్ చేస్తాను నేను. అట్లా కనెక్ట్ చేసి వాళ్ళ పిల్లల చదువులు, తర్వాత మిగతాది ఓ బర్రెం కొనిచ్చేటోళ్ళు బర్రెం కొనిస్తారు, ఆవును కొనిచ్చేటోళ్ళు ఆవును కొనిస్తారు, లేకపోతే వాళ్ళ పిల్లల చదువుల కోసం చేయడం. అట్లా చాలా కుటుంబాలకు చేయడం జరిగిందన్న. అట్లా చేసుకుంటూ వస్తూనే ఉన్నాం. చాలామంది కూడా పాపం కలిసి వస్తున్నారు. అంటే ఇప్పుడు ఆ కుటుంబానికి మీరు హెల్ప్ చేస్తుంటే ఆ కుటుంబానికి మీకే కనెక్ట్ చేస్తారు. ఇక నాకు సంబంధం ఉండదు. కాకపోతే ఎప్పుడన్నా అటు వెళ్ళినప్పుడు మళ్ళీ కలవడం, ఏమైందమ్మా ఎట్లుందని చెప్పి వాళ్ళు నాకు ఫోన్ చేయడము, ఇట్లా పిల్లలు ఇది చదువుతున్నారు సార్, మేము బర్రెను కొనుక్కున్నాము. ఒక ఆమె అన్న ఒక ఫ్యామిలీ 2 మేకలు ఇచ్చారు. 2 మేకలు ఇస్తే 8 మేకలేని మొన్న చెప్తుంది ఒక ఆమె, 8 మేకలైన 50,000 లాభం వచ్చింది సార్ అని చెప్పింది. అంటే అట్లా బర్రెను తీసుకోవడము, తర్వాత వ్యవసాయం నడిపించుకోవడం. కొంతమంది షాపును పెట్టించిన వాళ్ళు కూడా ఉండరు, కిరాణా షాపులు, లేకపోతే ఐరన్ ఆ వృత్తికి సంబంధించిన వాళ్ళు ఐరన్ బాక్స్ ఇప్పియడము. అట్లాంటి వాళ్ళకి ఏది ఇష్టమైతే సర్వైవల్ కోసం అట్లా చేస్తూ ఉన్నారు. ముఖ్యంగా తెలంగాణలో రైతు ఆత్మహత్య కుటుంబాల పిల్లలు చదువులు ఆగిపోకుండా ఒక గొప్ప ప్రయత్నం అంటే చేస్తూ ఉన్నామన్న. దానికి చాలామంది కలిసి వస్తారు. ఆ ప్రయత్నం గట్టిగా జరుగుతుందన్న. ఓకే. అంటే ఇక్కడ సహాయం చేయడంలో నేరుగా డబ్బులు మీ నెంబర్ వాళ్ళకి ఎట్లా తెలుస్తున్నది? అంటే నేను వెళ్తా కదన్న, నా నంబర్ తీసుకుంటారు వాళ్ళు, వాళ్ళ నంబర్ నేను తీసుకుంటా. తీసుకుంటే మీకు దాతలు ఎట్లా దొరుకుతున్నారు? దాతలు అంటే ఇప్పుడు నేను దాదాపు 24 సంవత్సరాలుగా పనిచేస్తున్నా. మీతో పరిచయం అయినా అంటే పలాని పులిరాజు కొంత సహాయం ఎవరైనా మీతో మాట్లాడినప్పుడు పులిరాజు గారు ఇట్లా వ్యవసాయ కుటుంబాలను, ఆత్మహత్య కుటుంబాలను కలుస్తూ ఉంటాడు, మీరేమన్నా హెల్ప్ చేస్తా అంటే ఆయన నంబర్ నాకు ఇస్తే అట్లా చాలామంది ఈ పేపర్ల ద్వారా, ముఖ్యంగా న్యూస్ పేపర్ల ద్వారా. ఒక ఆయన అయితే ఆంధ్ర నుంచి వచ్చిండన్న, ఆంధ్ర విజయవాడ ఏదో ఉంది, డైరెక్ట్గా ఆ ఆంధ్రజ్యోతిలో కథనం చూసి మా ఊరికే పోయిండు. ఆయన ఎంబడే ఒక ఫ్యామిలీకి, అంటే నేను హైదరాబాద్లో ఉన్నా సార్ అని చెప్తే భార్య భర్తలు ఇద్దరు కలిసి వెళ్ళి నేను ఒక 10,000 సాయం చేయగలుగుతా, ఇప్పుడు ఎవరు చేయాలంటే ఒక ఫ్యామిలీ మా ఊరు దగ్గర నుండి ఒక ఫ్యామిలీకి చెప్తే 10,000 సహాయం చేసి వచ్చారు. అట్లా న్యూస్ పేపర్ల ద్వారా. ముఖ్యంగా ఈ వార్తలు వెలుగులోకి రావడానికి కారణం ఏంటంటే జర్నలిస్టులు, స్థానికంగా ఉండే జర్నలిస్టులు రాయడం జరిగింది. మీరు అన్నట్టు ఒకప్పుడు ఫ్రంట్ పేజీలో రైతు ఆత్మహత్య అని పడేది, ఇవాళ లాస్ట్ పేజీల్లో చిన్న బ్యానర్ ఐటమ్ నుంచి చిన్న ఐటమ్కు, లేకపోతే డిస్ట్రిక్ట్ పేజీలనే ఎక్కువ వస్తూ ఉన్నాయి. అంటే దాని ప్రాధాన్యత తగ్గిందనుకోవాలి. అట్లా ఒకవేళ అక్కడ విలేకరులు ఆదిలాబాద్ జిల్లా ఉందనుకోండి, ఆదిలాబాద్ జిల్లాలో ఒక మిత్రుడు ఉంటాడు బొర్రా అన్న. అంటే దాదాపు ఇప్పుడన్నా ఈ 24 సంవత్సరాల నుంచి పనిచేస్తున్నా కాబట్టి ప్రతి జిల్లాల్లో కూడా నాకు ఫ్రెండ్స్ ఏర్పడ్డారు. స్వచ్ఛందంగా వాళ్ళు పనిచేస్తూ ఉంటారు. తర్వాత నేను పోవాలనుకుంటే సార్ అన్న మీ దగ్గరకు వస్తా, ఈ కుటుంబాలను కలవాలంటే వాళ్ళు ఫస్ట్ ఇన్ఫర్మేషన్ ఇస్తూ ఉంటారు. ఇప్పుడు మహబూబ్ నగర్లో శ్యామ్ అని ఉన్నాడు, తర్వాత ఆదిలాబాద్లో బొర్రన్న అని ఉన్నాడు. ఇట్లా చాలామంది ఆయా జిల్లాల్లో పనిచేసేటోళ్ళు ఉన్నారు. లేకపోతే నేను అన్న ఇట్లా వస్తున్నా అంటే చెప్పి వాళ్ళు ఆ కుటుంబాలకు ఇన్ఫర్మేషన్ ఇచ్చి ఉండమని చెప్పేటోళ్ళు కూడా ఉన్నారు. అట్లా దాతలు కూడా ఏంటంటే పేపర్ల ద్వారా కానీ, తర్వాత ఇవాళ రేపు అంతా సోషల్ మీడియా అయింది కదన్న, ఫేస్బుక్లో చూసి కానీ, తర్వాత వాట్సాప్లో చూసి కానీ అట్లా చేస్తూ ఉన్నారు కూడా చాలామంది. బహుశా మీలాగా చేసేవాళ్ళు ఎవరు మీరే అనుకుంటారు రెండు తెలుగు రాష్ట్రాల్లో. అంటే సంస్థలు ఉన్నాయి, రైతు స్వరాజ్య వేదిక లాంటి సంస్థలు కూడా ఉన్నాయి. అదొక టీం వర్క్ అది. మీరు ఇండివిజువల్గా చేస్తూ ఉన్నా. టీం వర్క్ చేసేటోళ్ళు ఉన్నారు కానీ ఇండివిజువల్గా చేసేటోళ్ళు మాత్రం ఎవరు ఇప్పటివరకు తారసపడలేదు. అట్లా చేస్తాం. మీరు గుర్తించిన అంశాలు అసలు అతి తక్కువ నుంచి ఎక్కువ వరకు ఎంత అప్పులు రైతులకు కుటుంబానికి ఉంటున్నాయి, కారణాలు ఏమిటి, మీరేం గుర్తించారు? అంటే 40,000 నుంచి అన్న ఈ జనగాం జిల్లా రఘునాథ్పల్లి మండలంలో కోమల్ అని ఒక విలేజ్ ఉంటుంది. ఆ అబ్బాయి 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు హైదరాబాద్లో డ్రైవింగ్ చేసి, తర్వాత భార్య పెళ్లి చేసుకున్న తర్వాత ఒక బాబు పుట్టిన తర్వాత తను మళ్ళీ ఊరికి వెళ్ళిపోయింది, ఇక్కడ బతకలేమని చెప్పి. ఆయన 3 ఎకరాలు కౌలుకు తీసుకుండు. కౌలుకు తీసుకుని అట్లా 2 సంవత్సరాలు లేదు, మెట్ట పొలమే. 2 సంవత్సరాలు తీసుకున్నాడు, 2 సంవత్సరాలు చేసుకున్నాడు. 3వ సంవత్సరం 2 సంవత్సరాల నుంచి 1 సంవత్సరం మంచిగా పండింది. 3వ సంవత్సరం నుంచి ఇప్పుడు లాగానే వర్షాలు లేక 2-3 సార్లు పెట్టుబడి విత్తనాలు పెట్టిండు, మొలవలేదు. 40,000కి ఆత్మహత్య చేసుకున్నాను. 40,000. ఇంకొక బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్తాను మీకు. తలారి శ్రీశైలం అని 12 ఎకరాలు సదాశివపేట మండలంలో బొబ్బిలిగామ అని ఒక విలేజ్ ఉంది.
సదాశివపేటకు 14 కిలోమీటర్స్ ఉంటుంది. అక్కడ తల శ్రీశైలం అని 50,000కే ఆత్మహత్య చేసుకుంది పెద్ద మనిషి. అంటే దాదాపు 45, 46 ఏళ్ళు ఉంటాడు. ఆయన 17 ఎకరాలు, 20 ఎకరాలు కౌలుకు తీసుకుంటూ గత 5, 6 సంవత్సరాల నుంచి కౌలుకు తీసుకుంటుండు. ఇవాళ అంటే ఇవాళ ఏమైందంటే వ్యవసాయం అంతా మేము చిన్నగున్నప్పుడు ఏ రైతైనా కూడా ఆ రైతులు పంటలో కొంత భాగాన్ని, మంచి భాగాన్ని విత్తనాలుగా సేవ్ చేసుకుంటారు. అవును. ప్రతి ఇంట్లో విత్తన భాండాగారమే ఉండేది. అంటే ఒక్క విత్తనం కాదు, అన్ని రకాల విత్తనాలు ఉండేవి, అన్ని ఎవ్రీథింగ్ అన్ని ఉంటుండే. కానీ ఇవాళ ఏమైంది, భారతదేశ వ్యవసాయ రంగం మొత్తం కూడా కార్పొరేట్ కంపెనీల విత్తన కంపెనీల పైన ఆధారపడి ఉంటుంది. ఏ రైతు ఇంట్లో మీరు చూడండి బియ్యం సంచులు తప్ప ఏమి ఉంటలేవు. మనం చిన్నగున్నప్పుడు అన్ని కూడా విత్తనాలు ఉండేవి. అట్లే తలా శ్రీశైలము పత్తి విత్తనాలు తెచ్చిండు, చాలా పెద్దగా పెరిగింది కానీ కాయలేదు. అట్లా 60-65 క్వింటాలు అయితే కేవలం అయితే ఏమవుతుందన్న, ప్రతి ఒక్కరు కూడా రైతులు సీడ్స్ నుంచి మొదలు పెడితే ఎరువులు, పెస్టిసైడ్స్ అన్నీ కూడా ఓ దగ్గర షాప్లో మాట్లాడుకుంటారు. ఎవ్రీ ఇయర్ వాళ్ళకి పత్తి ఇవ్వడము, వీళ్ళు పత్తి ఇవ్వడము, తర్వాత వీళ్ళు పెస్టిసైడ్స్ ఇవన్నీ ఇస్తూ ఉంటారు కదా. అట్లా ఆయన తీసుకొచ్చింది కేవలం పెట్టుబడికి మాత్రమే అయింది. అంటే ఆ సేట్ ఎవరైతే సదాశివపేటలో ఫర్టిలైజర్ షాప్ అయి ఉన్నాడో ఆయన వరకే అయింది. ఆయన కూడా ఇంకొక 1,50,000 బాకీ ఉన్నాడు. ఆయన ఏమన్నట, సేటు నీకు 10 సంవత్సరాలుగా నీకు నాకు సంబంధం ఉంది, నాకు పండిన పంట అంతా మీకే ఇస్తున్నా, తర్వాత నాకు పెట్టుబడి మీరు ఇస్తున్నారు, నేను ఎప్పుడు కూడా ఎగ్గొట్టలేదు సేటు, ఒక 50,000 ఇమ్మని అడిగిండు. 50,000 ఇస్తా అని చెప్పి ఇప్పుడు రాపో అప్పుడు రాపో అని చెప్పి ఒక 10 రోజులు దింపిండు. తర్వాత లాస్ట్ డే నాడు పొద్దున 11 గంటలకు వాళ్ళ బిడ్డకి చెప్పిపోయిండు. 3 బిడ్డలన్నా ఇల్టం పెట్టుకున్నాడు. బిడ్డకి చెప్పిండు, నేను సేట్ రమ్మన్నాడు బిడ్డ, వాళ్ళు ఇస్తానడు 50,000, నాకు ఇట్లా మెడ మీద ఉన్నాయంటే సరే రమ్మన్నట్ట పోయిండు. ఆయన పత్తి పెట్టుకరానే ఎవరికో పోయిండు. అట్లా రాత్రి 9:30 దాకా 92 సార్లు ఫోన్ చేసిండట, 92 టైమ్స్. ఆయన రెస్పాండ్ కాలేదు. రెస్పాండ్ కాకపోతే ఒక తాడు కొనుక్కొని వచ్చి పొద్దున వాళ్ళ ఎక్కడైతే పంట పెట్టిండో అక్కడనే ఊరేసుకొని చనిపోయాడు. 92 సార్లు ఫోన్ చేసి 92 సార్లు ఫోన్ చేసిండు. ఎందుకు ఎత్తలేపోను ఆయన? ఎందుకెత్తాను, నేను అనుకున్నాడు ఆయన సేటు. అనుకొని ఇయ్యాడు అని చెప్పి నాకు అర్థమై బిడ్డ నేను రేపు పొద్దుగాల వస్తాను వాళ్ళ బిడ్డకు ఫోన్ చేసి చెప్పిండు. అయితే ఆ అమ్మాయి ఏమనుకుందంటే వాళ్ళ అక్క ఆ సదాశివపేటలో ఉంటుంది, అక్కనే పండుకుంటాడేమో నాయన అని అనుకుంది. పొద్దున చూసేసరికి శవమై తేలిండు, ఉరి పెట్టుకొని చనిపోయాడు. అంటే కేవలం 50,000 రూపాయలు. అంటే మిగతా అప్పులు ఉండొచ్చు, ఇంకా మిగతా అప్పులు కూడా ఉన్నాయి కానీ అవి జర మెడ మీద ఉన్నాయి అనమాట, అంటే తప్పకుండా కట్టాల్సినవి. అంటే రైతులన్నా ఎప్పుడు కూడా అప్పులు ఎగ్గొట్టాలని చూడరు. ఎందుకంటే వాళ్ళకి ఇచ్చేటోళ్ళు కోటీశ్వర్లు కాదు, వాళ్ళ ఇంటి పక్క వాళ్ళు, బంధువులు, స్నేహితులు ఇస్తారు. వాళ్ళు వీళ్ళలాగానే ఉంటారు. కాకపోతే కొంత బిడ్డ పెళ్ళికో, లేకపోతే పిల్లల చదువులకో, లేకపోతే ఏదో కొంత దాచుకునే ఉంటాయి, అవి వీళ్ళ కష్టం చూడలేక ఇస్తారు. ఏ రైతు ఆత్మహత్య కుటుంబాన్ని మీరు అడిగినా కూడా మేము అప్పులు ఎగ్గొట్టమంటారు. ఎందుకు ఎగ్గొట్టచ్చు కదంటే, రేపు పొద్దుగల నా పిల్లల భవిష్యత్తు ఏంది, తండ్రి చచ్చిపోతే రేపు పొద్దుగల అబ్బాయికి అవసరం ఉంటాయి. ఎప్పటికీ వాడు వాళ్ళు ఇయ్యరు, వాళ్ళ తండ్రి చచ్చిపోయిన పైసలు అప్పుడు వాళ్ళ తండ్రి ఉన్నప్పుడు ఇచ్చిన, ఇప్పటివరకు ఇవ్వలేదని చెప్పి చెడ్డ పేరు వస్తుందని చెప్పి తప్పకుండా బతిలాడుకుంటా కనీసం అసలని ఇస్తారు. ఎవరు కూడా రైతులు ఎగ్గొట్టరు అసలు. అట్లా అంటే కేవలం 50,000కు, 20,000కు, 30,000కు కూడా చనిపోయిన వాళ్ళు ఉన్నారు. ఈ వయసు ఎంత వయసు వాళ్ళు ఉన్నారు వయసు రీతి చేసుకుంటే కనుక? ముఖ్యంగా 25 నుంచి 40 సంవత్సరాల లోపు 80% మంది సూసైడ్ చేసుకుంటారు. 80% మంది. 25 నిన్న ఈ మన వలిగొండ మండలం, ఇప్పుడు యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ మండలం రెడ్డిపాలెం అనే ఒక విలేజ్ ఉంది. అక్కడ లాస్ట్ ఇయర్ 2 years బ్యాక్ తండ్రి చనిపోయిండట అప్పుల బాధతో. నిన్న పేపర్లో వచ్చింది. మోహన్ అని మొన్న చనిపోయాడు కొడుకు. ఇద్దరు చనిపోయారు. చిన్న 2 లక్షల అప్పు. 2 లక్షల అప్పు. అంటే వాస్తవానికి కూడా అది ఇక వాళ్ళు అన్నీ సెర్చ్ చేస్తారన్న, ఎక్కడ అది దొరకక ఏం చేస్తారంటే ఇక సావేజ్ శరణ్యం అనుకొని చచ్చిపోతూ ఉంటారు. మళ్ళీ ఈ 20-25 సంవత్సరాలు, 30 సంవత్సరాల లోప వాళ్ళ భార్యలు 20-22 సంవత్సరాలే ఉంటారు, ఏజ్డ్ ఉండరు. అంటే గ్యాప్ ఉంటుంది కదా భర్తకు భార్యకు, ఒక 4-5 సంవత్సరాలు, 5-6 సంవత్సరాలు. ఇంకా అప్పటికైతే 10 సంవత్సరాలు ఉండేది. ఆయన 30-35 సంవత్సరాలు అంటే మీ 20-22 సంవత్సరాలు ఉంటే 2 పిల్లలు ఉంటారు, తల్లిదండ్రులు ఉంటారు, తర్వాత ఆడబిడ్డలు ఉంటారు, అప్పులు ఉంటాయి. ముఖ్యంగా ఈ రైతు కుటుంబాల్లో వాళ్ళు ఆడపిల్లలు పెళ్ళైనాక 3-4 ఏళ్ళకు 1-2 పిల్లలు పుడతారు. వాళ్ళకు ఊరు మొత్తం కూడా తెలియదు.
అయితే బాయికాడికి పోడు, లేకపోతే అవ్వగారింటికి పోడు. ఇప్పుడు ఇవాళ రేపు అన్ని బండ్లయినాయి. బండ్లల్లో తీసుకుపోతారు. భర్త తీసుకుపోయి మళ్ళీ తీసుకొని వస్తుండు. బాయికాడికి అవ్వగారి ఇల్లు వరకే తెలుసు. గ్రామ పంచాయతీ తెలవదు, ఓ సర్పంచ్ తెలవదు, ఎవరు తెలవదు. అట్లా ఆల్ ఆఫ్ సడన్గా భర్త సూసైడ్ చేసుకునేసరికి ఎప్పటికీ తోడుంటాడు అనుకున్న భర్త చనిపోతే ఎంత వాళ్ళ వ్యధ అసలు మనం ఊహించుకోలేం. అంత ఘోరంగా ఉంటుంది. వాళ్ళు పిల్లల్ని చదువుకోవాలి, అత్తమామను చూడాలి, ఆడబిడ్డలను చూడాలి, అప్పులు చూడాలి. మళ్ళీ ఎన్ని పనులు ఉంటాయని విపరీతమైన రకరకాల పనులు ఉంటాయి. మళ్ళీ సమాజం వాళ్ళని చిన్న చూపు చూస్తుంది. ముఖ్యంగా చాలా కుటుంబాల్లో అంటే చదువు లేని కుటుంబాలు, ముఖ్యంగా రైతు కుటుంబాలు అంటే బాగా చదువు లేని కుటుంబాలు, వాళ్ళు అత్తమామ ఏమనుకుంటారంటే నా కొడుకు ఇది చేయంగానే చచ్చిపోయింది కోడలు. అంటే అప్పుల విషయంలో కొంత ఘర్షణ జరుగుతుంది. అంటే ఎవరికి కూడా భార్యాభర్తలు పంచాయతీ పెట్టుకుని చనిపోయింది కాబట్టి నా కోడలే చంపిందని చెప్పి ఆమెను కూడా చాలా చిన్న చూపు చూస్తారు తల్లిదండ్రులు, అత్తమామ ఆమెను వెలేసినట్టు. ఒక ఎగ్జాంపుల్ చెప్తాను మీకు. ఉమ్మడి మెదక్ జిల్లా, ఇప్పుడు సిద్దిపేట జిల్లా వర్గల్ మండలం. అమ్మాయి నవీన అని 2014లో పెళ్ళైంది. 15లో కొడుకు పుట్టిండు, 16లో తను సూసైడ్ చేసుకుంది. జస్ట్ 2 ఇయర్స్ ఆమె కాపురం చేసింది. 2 ఇయర్స్లో ఆమెకు కొడుకు పుట్టుడు, అట్లా 6 నెలలు తన తల్లిగారింటికే పోయింది. ఆమె ఇప్పుడు సర్వైవల్కు ఎంత ఇబ్బంది పడుతుంది అంటే ఎవ్వరు చూసినా చాలా విషాదం అన్న. ఆడపిల్లలు అయితే నిజంగా వాళ్ళు హీరోలు అనొచ్చు. ఇప్పుడు వ్యవసాయానికి భూమి ఎంత ముఖ్యమో ఆడవాళ్ళు అంత ముఖ్యమన్న. భర్త చనిపోయిన భార్యలు 90% మళ్ళీ వ్యవసాయాన్ని కొనసాగిస్తున్నారు. 90% వ్యవసాయాన్ని కొనసాగిస్తారు. భార్య చనిపోయిన మగవాళ్ళు ఎవరు కూడా వ్యవసాయాన్ని కొనసాగించారు. ఎందుకంటే అది ఫస్ట్ లేడీసే ఇంపార్టెంట్ వ్యవసాయానికి. అట్లా వాళ్ళు 90% మళ్ళీ వ్యవసాయాన్ని కొనసాగిస్తూ ఉంటారు. అంటే ఇక్కడ మహిళలు ఒక సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నారు. చాలా గొప్ప సంక్షోభం. నేను అదే అంటా, వాళ్ళ మానసికంగా చాలా ధైర్యవంతులు మహిళలు ఎవరైనా కూడా. వాళ్ళు ఊరు కాదు, వాళ్ళ అత్తమామ దగ్గర ఉండరు, అంటే వాళ్ళు దగ్గరికి తీసుకోరు. తర్వాత ఉండే బావలు కానీ మరుదులు కానీ దగ్గర తీసుకోరు. తర్వాత భర్త చనిపోయిన భార్య మీద సమాజం ఎంత ఘోరంగా చూస్తుందో మనందరికి తెలుసు. అవన్నీ ఓవర్కమ్ చేసుకుంటా, అప్పులు కట్టుకుంటా, వ్యవసాయాన్ని నడిపించుకుంటా, పిల్లల్ని చదివించుకుంటా, తర్వాత ఆడబిడ్డలకి ఏమైనా చెడైతే మంచి అయితే చూసుకుంటా. ఇవన్నీ ఇది అదనపు ఖర్చు. పోనీ భర్త చనిపోయిండు, మా అన్న చనిపోయిండు, మా తమ్ముడు చనిపోయిండు, దానికి ఏం లేదని కూడా వాళ్ళు చూడరు. అంటే వాళ్ళకు అవగాహన కూడా లేక, అదేదో ఇబ్బంది పెట్టాలని కాదు. అట్లా అన్నీ ఓవర్కమ్ చేసుకుంటా వాళ్ళ జీవితాన్ని సాక్రిఫై. ఒక ఆమె చెప్పిందన్న, ఏమన్నదంటే ఆమెకు చిన్నప్పుడే తండ్రి చనిపోయిండు. ఆమె దాదాపు 6-7 మంత్స్ ఉన్నప్పుడు. తల్లి 9th క్లాస్లో చనిపోయింది. మేనమామలు పెళ్లి చేసి ఇచ్చారు. తండ్రి చనిపోతే బాధపడ్డా సార్. తల్లి చచ్చిపోతే ఆడపిల్లకి ఎప్పుడైనా 11-12 సంవత్సరాల నుంచి పిల్లలు పుట్టేదాకా కూడా తల్లి అవసరం చాలా ఎక్కువ ఉంటుంది. తల్లి చనిపోయింది. జీవితాంతం తోడుంటాడు అనుకున్న మొగడు 2 సంవత్సరాలకు చనిపోయింది. సార్ నా బతికేందుకు? చాలామంది మహిళలన్నా దే ఆర్ రెడీ టు సూసైడ్. వాళ్ళు చాలాసార్లు సూసైడ్ అటెంప్ట్ చేసుకోవడానికి సిద్ధమవుతారు, కానీ పిల్లల్ని చూసి ఊకుంటారు. పిల్లలను చూసి ఊకున్న సందర్భాలు చాలా ఉన్నాయి. వాళ్ళు ఇప్పుడు నా భర్త చనిపోయాడు, తండ్రి లేడు, నేను చచ్చిపోతా, నా పిల్లలు ఎట్లా ఆగమవుతారేమని చెప్పి వాళ్ళు చిన్న వయసులో, అసలు పెళ్ళి కానీ వయసులో పెళ్ళి అవుతుంది. పెళ్ళయ్యే టైంలోనే భర్తను కోల్పోయి వాళ్ళు మామూలు రోజు యుద్ధం అన్న వాళ్ళకు. లేడీ ఫార్మర్స్కి అయితే రోజు యుద్ధమే. అటు సమాజంతో, ఇటు వీటితోటి, పైసలతోటి, అన్నిటితోని రోజు యుద్ధం చేసుకుంటే యుద్ధంలో సమిధలు అవుతారు పాపం వాళ్ళు. వాళ్ళు నిజంగానే హీరోలు. వాళ్ళు ఫార్మర్ అంటే మహిళా ఫార్మర్లు నిజంగా హీరోలు వాళ్ళు. అవన్నీ సాక్రిఫై చేసుకుంటూ వస్తూ ఉంటారు. కానీ మీరు రాసిన ఈ పుస్తకంలో ఫోటోలు, వివరాలు అన్నీ ఉన్నాయి. అంటే ఇక్కడ ఇంత సమాచారం, డాటా కూడా ఇచ్చారు మీరు. ఓ జిల్లా, దాని విస్తీర్ణము, సామాజిక వర్గాలు, ఈ గవర్నమెంట్కి చేరింది ఈ పుస్తకం? ఆ జిల్లా కలెక్టర్లకు ఇచ్చిండ్రా ఇది? లేదన్న, వాళ్ళు తీసుకోవడానికి కూడా ఇష్టపడరు. వాళ్ళు మనకు టైం కూడా ఇయ్యరు. అంటే మీరు చూస్తూ ఉన్నారు,
ప్రభుత్వంలోకి రాకముందు ఒక రకమైన రైతు ఆత్మహత్యలు జరుగుతున్నాయి అని అంటారు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు. ప్రతిపక్షం నుంచి ప్రభుత్వంకి వచ్చినాక ఆత్మహత్యలే లేవంటారు, రైతు ఆత్మహత్యలే లేవంటారు. అది సాధారణం అయిపోయింది మన దేశంలో. అంటే అంటే కేంద్ర ప్రభుత్వంలో ఉండే ప్రభుత్వం కానివ్వండి, రాష్ట్రాల్లో ఉండే ప్రభుత్వంలో ఉండే నాయకులు కానివ్వండి, వాళ్ళు ప్రభుత్వంలో ఉన్నప్పుడేమో రైతు ఆత్మహత్యలు లేవు, ఏం లేవు అని అంటారు. ప్రభుత్వానికి వచ్చినాక మాత్రం లేదు, రైతు ఆత్మహత్యలు అసలే లేవు, ఎక్కడున్నాయి, చాలా సుభిక్షంగా నడుస్తూ ఉంది, ప్రభుత్వం మంచిగా చేస్తుంది, రైతులకు అవి చేస్తున్నాం ఇవి చేస్తున్నాం అని అంటారు. కానీ ఇవాళ రైతులు ఇప్పుడు చూడన్నా, ఇప్పుడు 2 సార్లు పంటలు విత్తనాలు పెట్టారు, వర్షాలు ఈ సంవత్సరం వర్షాలు ఏం లేవు. అట్లా ఎవరు కూడా ఏ నాయకుడు కూడా రైతు ఆత్మహత్యల కుటుంబాలను పరామర్శించిన దాఖలాలు మనం ఎప్పుడు చూడలే ఇప్పటి వరకు కూడా. ఆ ప్రభుత్వంలో ఉన్న వాళ్ళు కూడా పోరు, ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళు పోరు. కానీ ఇక్కడ మీరు రైతుల దగ్గరికి వెళ్ళి మాట్లాడొచ్చిన తర్వాత ఇంగ్లీషు, హిందీ పత్రికలో వార్తలు పెద్ద వచ్చినాయి కదా, దీని ఇంపాక్ట్ ఏమన్నా ఉన్నదా? చాలా ఉందా, నేను అదే చెప్తున్నా. దాని ఇంపాక్ట్తోనే ఇప్పుడు దాదాపు 3000 కుటుంబాలకు మేము సాయం చేయగలిగాము. నా వ్యక్తిగతంగా నేను ఎవరిని పోయి అడగలేను. ఇప్పుడు అన్న ఒక కుటుంబానికి సాయం చేయమని, ఆ వార్తలు ఆ కథనాలు చూసే చాలామంది మోటివేట్ అయ్యి నంబర్ వెతుక్కొని, మీకు ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్తాను. ఎన్డీటీవీ ఒక స్టోరీ చేసింది జగదేవ్పూర్ మండల్, ఉమ్మడి మెదక్ జిల్లాలో. మీ పైన లేదులే, ఆ కుటుంబం పైన. నాకు ఆమె ఉమా సుధీర్ అని ఆమె కాల్ చేసింది, ఏదైనా రైతు ఆత్మహత్యల కుటుంబాలు ఉంటే చెప్పంటే చెప్తే ఆమె వచ్చింది. ఎన్డీటీవీ వాళ్ళు జగదేవ్పూర్ మండల్లో స్టోరీ చేసిరని చేస్తే రిటైర్డ్ ఆర్మీ ఆఫీసరు దాన్ని చూసి ఆయన ఇక్కడికి వచ్చి ఇప్పటికి కూడా 3 పిల్లలు చదివిపిస్తూ ఉన్నాడు. వాళ్ళు ఒక ఆయన బీకామ్ అయిపోయింది, ఇంకో అమ్మాయిదేమో బీఫార్మసీ ఇప్పుడు ఫైనల్ ఇయర్ చేస్తుంది. అంటే మీడియా ఎఫెక్ట్ చాలా ఉందన్న. నేను ప్రయత్నం చేస్తూ ఉన్నా, నా ప్రయత్నం కొంతమేరకే రీచ్ అవుతుంది, కానీ ఎలక్ట్రానిక్ ప్రింట్ మీడియాలతోటి చాలా లాభం జరుగుతుంది చాలా కుటుంబాలకు. అంటే 2000 సంవత్సరం నుంచి అంటే దగ్గర 24 సంవత్సరాలలో 24 ఏళ్ళు, ఈ 24 ఏళ్లలో మీరు అంటే మధ్యవర్తిగా ఉండి చేసిన సాయం ఉంది కదా, మహిళలుగా ఉంటూ సక్సెస్ అయిన వాళ్ళు ఒకరిద్దరు సంఘటనలు ఉన్నాయన్న? ఉన్నాయి. మీకు ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్తా. మన మిడిదొడ్డి మండలం, ఉమ్మడి మెదక్ జిల్లా మిడిదొడ్డి మండలం రుద్రారం అనే ఒక అమ్మాయి ఉంది. తను సూసైడ్ చేసుకుని 3 పిల్లలు, కౌలు రైతు, ఏమి భూమి లేదు. అంటే ముఖ్యంగా ఏంటంటే కౌలు రైతులకు ఏం వర్తించాలన్న, ప్రభుత్వం అసలు కౌలు రైతులుగానే గుర్తిస్తలేదు, మహిళలను రైతులుగా గుర్తిస్తలేదు, కౌలు రైతులను కూడా రైతులకు గుర్తిస్తలేదు. వాళ్ళకి రైతు బీమా, రైతు భరోసా రాదు. తర్వాత ఒకవేళ కౌలుకి చేసుకొని పంట పండిస్తే మార్కెట్లకు పోయి అమ్ముకోవడానికి వీల్లేదు, ఎందుకంటే పాస్బుక్ అడుగుతారు. అట్లా ఆ కుటుంబం చనిపోతే ఒక మిత్రుడు సహాయం చేస్తే ఇవాళ కిరాణా షాప్ పెట్టుకొని హాయిగా బతుకుతుంది. 1,00,000 రూపాయలు పెట్టి కిరాణా షాప్ పెట్టించిండు. 1,00,000 రూపాయలు పెట్టి కిరాణా షాప్ పెట్టించిండు. ఇప్పుడు హాయిగా బతుకుతుంది. అప్పుడప్పుడు ఫోన్ చేస్తూ ఉంటారు. ఇప్పటిదాకా నేను చెప్పిన కోమల్ల అనే విలేజ్ రఘునాథ్పల్లి మండలంలో ఆమె కూడా ఒక మిత్రుడు హెల్ప్ చేసింది 1,00,000 రూపాయలు. ఆమె హాయిగా రేకులు వేసుకుంది, ఇల్లు అంతకుముందు ఇల్లు లేకుండే, రేకులు వేసుకుని హాయిగా బతుకుతూ ఉంది. తర్వాత ఆదిలాబాద్ జిల్లాలో కుంటాల అంటే ఈ జలపాతం దగ్గర నేరేడుగొండ మండలంలో ఎస్టీ అమ్మాయి, లంబాడి అమ్మాయి, 3 పాపలు చిన్న చిన్న పిల్లలు, 5 years 4 years 1 year. అప్పుడు తను సూసైడ్ చేసుకుండు, జాదవ్ అని. సూసైడ్ చేసుకుంటే నేను తన దగ్గరికి వచ్చిన తర్వాత ఒక పోస్ట్ పెట్టాను. పోస్ట్ పెడితే ఆమె ఏం అడిగిందంటే, ఫస్ట్ ఒక గిర్ని అయితే బాగుండు సార్ అని అన్నది. సార్ గిర్ని ఏముందమ్మా, ఎంత అయితే అంటే ఒక 40,000, 35 నుంచి 40,000 అయితే అంటే, ఒక వాట్సాప్ పెడితే చాలామంది 5,000 10,000 ఇచ్చి ఆమెకు గిర్ని పెట్టించినామన్న. ఆమె ఇప్పుడు దాదాపు రోజుకు లంబాడోళ్ళు కాబట్టి వాళ్ళు రొట్టెలు ఎక్కువ చేసుకుంటారు. 2-3 తండాలలో అక్కడికి వచ్చి పట్టించుకుపోతారు. దాదాపు 300, 350, 400 వస్తున్నాయట. షీ ఈజ్ హ్యాపీ నౌ. అట్లా ఆమె మళ్ళీ డిగ్రీ కూడా కంటిన్యూ చేస్తుంది అమ్మాయి. డిగ్రీ కూడా కంటిన్యూ చేస్తుంది. అంటే అట్లా అంటే సక్సెస్ అయిన వాళ్ళు ఉన్నారన్న. అంటే ఎప్పుడు కూడా లేడీసు ఎక్కువ ఖర్చు పెట్టరు, చాలా జాగ్రత్తగా పొదుపుగా వాడుకుంటారు, పిల్లలు మంచిగా చదివించుకుంటారు. వాళ్ళకు మొత్తం మీద అయితే ఆ కుటుంబాన్ని సర్వైవల్ చేసుకుంటూ వస్తారు. మగవాళ్ళ కంటే ఆడవాళ్ళ పాత్రనే ఎక్కువ ఉంది ఇక్కడ. ఎక్కువ ఉంది, నేను అదే అంటున్నా. అది మెయిన్, అసలు చాలా చాలా అద్భుతమైన పాత్ర. అందుకంటే వాళ్ళ హీరోలు, అసలు ఎవరో కాదు, వాళ్ళే హీరోలు. ఇప్పుడు మనం చూస్తూ ఉంటామన్నా, భార్య చనిపోయిన 1-2 monthsకే మళ్ళీ పెళ్లి చేసుకుంటారు మగవాళ్ళు.
కానీ వాళ్ళు అట్లా చేసుకోకుండా 1-2 ఇయర్స్ సంసారం చేసి కూడా మళ్ళా ఎంత సంఘర్షణ అది బా. అసలు వాస్తవానికన్నా ఇది ఉమ్మడి వరంగల్ జిల్లా. ఇప్పుడు చేర్యాల మండలంలో రాంపూర్ అని ఒక విలేజ్ ఉంటుంది. తను ఇద్దరు ఊర్లోనే ఇచ్చారు అమ్మాయిని. ఊర్లోనే తను 1.5 ఎకరం 2 ఎకరాలు కౌలుకు చేసుకొని తర్వాత కూలి పని చేసుకుంటారు భార్యాభర్తలు. 2 పిల్లలు పుట్టారు. 2 పిల్లలు పుట్టినాక ఆమెకి ఏమైందంటే చిన్నప్పుడే దీపం పడి ఇదంతా కాలిపోయింది. ఈ చెస్ట్ డెవలప్మెంట్ లేదు, పాలు ఇవ్వడానికి వీల్లేదు ఆమెకు. పాల డబ్బాలు తెచ్చి పెట్టాలి. ఆ కౌలు అప్పుడు 2014 అనుకుంటా, 14 తర్వాత సూసైడ్ చేసుకున్నాడు. తెలంగాణ వచ్చిన తర్వాత తను ప్రభుత్వం ఎట్లయినా గుర్తించలే, కౌలు రైతు కాబట్టి ఆయన పేరు మీద ఏం ల్యాండ్ ఉండదు, గుర్తించలే. సరే అని చెప్పి పాల డబ్బా దేకపోతే నేను చేర్యాలకు పోయి వ్యవసాయం పని అయిపోయిన తర్వాత తెల్లారి నుంచి చేర్యాలకు పోయి కూలీ పని చేస్తుండేది, సెంటరింగ్ పని. నేను పాల డబ్బా తీసుకున్నాడు, పాల డబ్బా తీసుకురాలి, తీసుకురాకపోతే తీసుకురావా అంటే ఈ అప్పులోనే అని చెప్పి ఆయన వాళ్ళ అవ్వగారింటికి, ఊర్లోనే కానీ అవ్వగారింటికి పోయింది. తను రాత్రి ఊరు పెట్టుకొని చనిపోయింది. అయితే నేను పోయినాను అక్కడికి పోయి, నేను హైదరాబాద్ నుంచి వచ్చినమ్మా ఒక 2 ఇయర్స్ తర్వాత పోయినా, 1.5 ఇయర్ 2 ఇయర్స్ తర్వాత చనిపోయిన తర్వాత పోయినాక అమ్మ అంత అయిపోయిన తర్వాత విషయం అంతా తెలుసుకున్న తర్వాత నీ భర్త ఫోటో చూపియమ్మంట. అంటే మనం ఎప్పుడైనా అన్న ఏ ఫ్యామిలీ ఇంట్లోకి పోయినా కూడా ఎదురుగా ఫోటో కనబడుతుంది, దానికి బొట్టు అంటే ఆయన చనిపోయిందని మనకు అర్థమవుతుంది. నేను ఎక్కడ చూసినా ఇవన్నీ గోడలు చూసినా ఎక్కడ ఫోటో కనబడతలేదు. అమ్మ ఒకసారి ఫోటో చూపియవు, అంత దూరం నుంచి వచ్చాను కదా మీ ఆయన ఫోటో ఒకసారి చూపి అంటే నేను ఫోటో కట్టియలేదు సార్ అని అన్నాను. ఎందుకమ్మా అని నేను అన్నాను. పైసలు లేకుండా సార్. ఎంత అవుతుందమ్మా? 300-400 అవుతుంది కదా అంటే, లేదు సార్ ఆ పైసలతో మా కొడుకు పాల డబ్బా అవుతుందని నేను కట్టియలేదు సార్ అన్నది. చాలా బాధ అనిపించింది నాకు, వాస్తవానికి చాలా బాధ అనిపించింది. జస్ట్ 300-400 రూపాయలకు. అట్లే ఉమ్మడి మెదక్ జిల్లాలో లింగాయపల్లి తండా అని ఉంటుంది, దౌలతాబాద్ మండలం, ఇంద్రపురాలు అని ఒక విలేజ్ ఉంటుంది, దాని పక్కకు ఉంటుంది. ఆమె కూడా ఎస్టీ అమ్మాయి, ఆమె కూడా ఫోటోలు కట్టియలేదు. ఎందుకమ్మా అంటే వాళ్ళ భర్త అయితే దసరా రోజు సూసైడ్ చేసుకున్నాడు. తెల్లారి అప్పులు కట్టేది ఉంటుంది కదా, దసరా తెల్లారి, సంక్రాంతి తెల్లారి ఇట్లా వాయిదాలు వేసుకుంటాం కదా ఊర్లలో, అప్పులు కట్టేది ఉంటుందని పత్తి ఏరవైరు, పొద్దున్న దాకా పత్తి ఏరొచ్చారు, ఏరొచ్చి తను సూసైడ్ చేసుకున్నాడు. ఆ అమ్మాయి కూడా ఫోటో కట్టియాలి, ఎందుకంటే నా పిల్లలకు బట్టలు ఒక డ్రెస్ అని వస్తుంది సార్, అందుకే నేను ఫోటో కట్టియాలి. నా బిడ్డకు నా వాళ్ళ తండ్రి అంటే బాగా ఇష్టం సార్, చూసుకుంటా రోజు ఏడుస్తే ఏమని కట్టియలేదు సార్. అంటే ప్రతి కుటుంబాన్న అత్యంత విషాదమైంది. ఏ ఒక్కటి కూడా అది ఈజీగా తీసుకోవడానికి వీల్లేదు. మీకు ఒకటి ఎగ్జాంపుల్ చెప్తాను. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా, ఇప్పుడు మంచిర్యాల జిల్లా, కాశీపేట మండలం, మల్కేపల్లి అని ఒక విలేజ్ ఉంది. జంజిరాల రమేషు, పద్మ భార్యాభర్తలు, అక్షయ్ తర్వాత సౌమ్య అని కొడుకు బిడ్డది డిగ్రీ అయిపోగానే పెళ్లి చేసిండు. 1 ఇయర్ అవుతుంది పెళ్లి చేసి. ఆయన 20-30 ఎకరాలు కౌలుకు తీసుకున్నాను. ఆయనకి ఏం భూమి లేదు, ఒక 2 రూములు ఉన్నాయి రేకులతోని, ఊర్లే మోటార్ సైకిల్ ఉంది, ఆటో ఉంది, ఖరాబ్ అయిన ఆటో. 20-30 ఎకరాలు తీసుకొని 16 లక్షలు అప్పు చేసిండు. 16 లక్షలు అప్పు చేసిండు. ఆయన అమ్మితే, ఆయన ఇండ్లు అదంతా అమ్మితే 8 లక్షలు వస్తాయట. 8 లక్షలు నేను ఎవరికి ఇవ్వలేనని చెప్పి బిడ్డను లక్షపేటకి ఇచ్చిండు, పెళ్ళి చేసి ఇచ్చిండు. ఆమెను తీసుకొచ్చి మరి ఏం ఒప్పందం చేసుకున్నారో ఏం మాట్లాడుకున్నారో ఏమో తెలియదు, కానీ ఎంత విషాదం అంటే అది లెటర్ రాసిండు అన్న కంప్లీట్గా. అంటే నా ఆస్తి 8 లక్షలు వస్తుంది నేను అమ్మితే, నాకు అప్పులునే 16 లక్షలు, నాకు ఇచ్చిన వాళ్ళు కూడా పెద్ద కోటీశ్వర్లు కాదు, అందరు నా దగ్గరోళ్ళు, నా ఊరోళ్ళే, వాళ్ళకి నేను తీర్పలేకపోతున్నా, మాట చెప్పలేకపోతున్నా. 25 తారీఖు నేను డబ్బులు ఇవ్వాలి, నా దగ్గర ఏం పైసలు లేవు. నా పిల్లలు నేను చనిపోతా అని అంటే, నా భార్య ఏమన్నా నేను కూడా చనిపోతా నీతోనే వస్తానన్నది. నా పిల్లల్ని అడిగితే మీరు లేకపోతే నా జీవితం ఎందుకు నాన్న అని చెప్పి వాళ్ళు ఏడ్చారు అని చెప్పి ఎదురుగా బీర్వాకు ఆ లెటర్ అంటేసి, తర్వాత రాత్రి చికెన్ తెచ్చుకొని, కనీసం మంచి నూనె కూడా లేదండి, బియ్యం లేవు, మంచి నూనె లేదు, ఏది లేదు, మంచిగా బోలు దొమ్మి బోలాడ పెట్టారు, లెటర్ రాసి ఆడ అంట పెట్టారు. 20,000 అంటే ఈ ఫినరల్స్ కోసం, ఈ చావు కోసం 20,000 బీరువాలో పెట్టారు ఎదురుగా. నాకేం బాధ అనిపిస్తుందంటే, వాళ్ళ కన్న కడుపు ఎంత బాధపడి ఉంటుందో, బిడ్డను ఉరువు పెడుతున్నప్పుడు ఎంత తల్లడిల్లు ఉంటారో, లెటర్ రాసినప్పుడు ఎంత తల్లడిల్లు ఉంటారో అని
అత్యంత విషాదమైందన్న. అది చాలా బాధ అనిపిస్తుంది. ముళ్ళిరిగితేనే అయ్యో కొడుకు ముళ్ళిరిగిందా అని చెప్పి అనుకుంటాము, కింద పడితే ఉరికి అనుకుంటాము. అసొంటిది పిల్లల్ని ఒప్పించేటప్పుడు, తర్వాత లెటర్ రాసేటప్పుడు బిడ్డను ఒక రూమ్లో ఉరిపెట్టి చనిపోయిన తర్వాత కింద వండబెట్టారు, పరిపేసి కింద వండబెట్టారు అని పాపం. అంటే బిడ్డ కొత్తకపోతా అనుకోరు ఏం పాపం. కొడుకును ఒక రూమ్లో వేసి ఇట్లే రూమ్లు ఉంటాయి, ఆయన ఉరిపెట్టారు. తర్వాత భార్య బిడ్డ ఒక రూమ్లో, తండ్రి కొడుకు ఒక రూమ్లో. గొల్లెం పెట్టలే. వాళ్ళ తోటికోడలు పొద్దున వచ్చి, పద్మ పొద్దున్నే లేచి కదా, ఆమె ఇంటి ముందట ఒక ఆమె ఉంటుంది, పద్మకు పొద్దున 5:30కి లేచి పాలకు పోయేది, అన్ని ఆకిలి ఊడ్చేది, ఇదివరకు లేవలేదని 6:30 కంటే వాళ్ళ తోటికోడలు వచ్చి ఇట్లా డోర్ నెట్టంగానే కూలర్ చాలా స్పీడ్ పెట్టారు అన్న, హై స్పీడ్ పెట్టారు, సౌండ్ రాకుండా ఉండడం. ఇంటెనకనే వాళ్ళ అన్నది ఇల్లు, అది హై స్పీడ్ పెట్టి డోర్ తీసేసరికి ఆమె కొంగు మీద పడ్డదట, భయపడ్డది. ఏమైంది? ఇద్దరు వేలాడుతారు, అందరూ తీసి. అంటే సూసైడ్స్ జరుగుతాయి కానీ మరీ డిగ్రీ అయిపోయిన అమ్మాయిని, పెళ్ళైన అమ్మాయిని ఒప్పించి సైన్ చేయించారు అన్న, సైన్ చేయించారు. పిల్లగా 10th క్లాసు అక్షయ్, వాన్ సైన్ చేసారు, ఆమె సైన్ చేసింది. అంటే ఆ అప్పులలో క్షమాపణ కోరుతూ, తర్వాత వాళ్ళ అన్నకు క్షమాపణ కోరుతూ, అన్నకి 2 కొడుకులు, నేను బతకలేకపోతున్నా, ఆ పిల్లలు కూడా నేను మేము ఉండని జీవితం ఎందుకని చెప్పి చనిపోయారని చెప్పి అత్యంత విషాదమైంది అది. అది సరే, ఆయన కౌలుకు అత్యాశతో తీసుకున్నాడో ఆ 30 ఎకరాలు, కానీ అయినా సరే అంటే వ్యవసాయము చేయడం సాగు కోసమేనా అనిపిస్తుంది ఒక్కొక్కసారి. వ్యవసాయం అనేది సాగు కోసమేనా అనిపిస్తుంది. అట్లా ప్రతిదీ అత్యంత విషాదమైందన్న. ఏది కూడా అయ్యో పాపం అని అనడానికి వీల్లేదు. నిన్నగాక మొన్న, అంటే పోయిన నెల 5వ తారీఖు నాడు చిన్నశంకరంపేట ఉంటుంది, ఉమ్మడి మెదక్ జిల్లాలో. దడ్వాయి పరమేశ్వర్ అని 2 ఎకరాలు కౌలుకు తీసుకున్నాను. కౌలుకు తీసుకొని పెట్టుబడి లేకపోతే భార్యను వాళ్ళ అవ్వగారింటి కాడ తెమ్మని తోలేండు, అప్పు తీసుకురా అని తోలేండు. కానీ ఆమెకు కూడా అప్పు పుట్టకపోతే ఆమె వచ్చేసరికి తను సూసైడ్ చేసుకుంటాడు. 3 ఆడపిల్లలు, కనీసం తినడానికి కూడా తిండి లేదు ఇప్పుడు. అది కౌలు రైతుల పరిస్థితి. కానీ 2 ఎకరాలు 3 ఎకరాలు ఉన్న వాళ్ళ పరిస్థితి అందరిది అట్లా ఉంది. అత్యంత విషాదమైంది. కనీసం సూసైడ్స్ అవుతున్నాయని కూడా ప్రభుత్వం కనీసం అంటలేదు, ఏ ప్రభుత్వం కూడా అంటలేదు. అసలు సూసైడ్స్ లేవు, ఫార్మర్ సూసైడ్స్ లేవు అంటారు. అత్యంత విషాదమైంది. ఇప్పటికన్నా భారతదేశంలో ఎన్సీఆర్బీ రిపోర్టు నా లెక్కలు కావు, 4 లక్షలకు పైగా 95 నుంచి ఎన్సీఆర్బీ రిపోర్టు రికార్డు చేస్తుంది. 4 లక్షలకు పైగా ఆత్మహత్యలు చేసుకోరు దేశవ్యాప్తంగా. అంటే మీరు ఆదివాసీలయ్యి అవి రికార్డు కావు. చాలా కుటుంబాల్లో పోస్ట్ మార్టం చేపిస్తే శవం ఖరాబ్ అవుతుంది, అనవసరంగా ఎందుకు పైసలు ఖరాబ్ అవుతాయి, అవి రికార్డు కావు. కేవలం ఎఫ్ఐఆర్ అయినవి మాత్రమే 4 లక్షల పైగా. మన తెలంగాణ విషయానికి వస్తే 33,000కు పైగా సూసైడ్స్ అయినాయి అన్న. 33,000కు పైగా. మనం ఏమనుకుంటామంటే రోజు ఒకరు చచ్చిపోతారు, ఒక్కొక్క రోజు 2 చచ్చిపోతారు అట్లా అనుకుంటాం. కానీ 33,000కు పైగా, అది ఎన్సీఆర్బీ ఇచ్చిన రిపోర్ట్ ప్రకారం, నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో ఇచ్చిన రికార్డ్స్ ప్రకారం. ఇట్లా అన్నం పెట్టే రైతు ఆత్మహత్య చేసుకోవడం అయితే చాలా దురదృష్టకరం. ఎప్పుడు అప్పులే ఉంటాయి. భార్య మెడలో కనీసం బంగారు తాడు ఉండదు. ఎవరికైనా పోదామంటే కనీసం, అసలు నేను టీచర్ కదన్న, నేను చచ్చిపోతే ఏమంటారు, ఉపాధ్యాయుని మృతి, లేకపోతే ఉపాధ్యాయుడు సూసైడ్ చేసుకుంటాడు. రైతు చనిపోతున్నా రైతు కాదు, తన పంట ఉంది, తర్వాత భూమి లేదు, ఆయన పేరు మీద. ఇప్పుడు తెలంగాణ జిల్లాలో మనం చూస్తాం కదన్న, తండ్రి పేరు మీద భూమి ఉంటుంది. తండ్రి చనిపోతేనే పౌతిగా కొడుకులకు ట్రాన్స్ఫర్ అవుతుంది. ఎవరు కూడా తండ్రి ఉండంగా పట్ట వేయించుకోవడానికి ఇష్టపడరు. ఎందుకంటే అయ్యో మా తండ్రి ఉండంగా నేను ఎందుకు చేసుకుంటా అనుకుంటాం. అది ఒక సామాజిక హోదా, తండ్రి ఉండంగా మేము ఎందుకు చేసుకుంటాం అని చెప్పి. కానీ తండ్రి ఏమో ముసలోడు అవుతాడు, కొడుకు వ్యవసాయం చేస్తాడు, అప్పుల పాలే కొడుకు చనిపోతాడు. మనకు రైతు బీమా రాదు, రైతు బంధువు రాదు, ఏది రాదు. మళ్ళీ తను ఫార్మరే కాదంటది గవర్నమెంట్. ఇక్కడ కౌలు రైతులు ఎక్కువ ఉన్నారా, లేకపోతే కనుక వీళ్ళు ఎక్కువ ఉన్నారా చనిపోయిన వాళ్ళలో? అంటే కౌలు రైతులు ఎక్కువ ఉంటారంట. అంటే 2 రకాలన్న కౌలు. ఒకటేం పూర్తిగా భూమి లేకుండా చేసేది కౌలు ఒకటి, తర్వాత 2 ఎకరాలు 3 ఎకరాలు 4 ఎకరాలు ఉండి కూడా కౌలు చేసేటోళ్ళు. ఇవాళ ఏమైందన్న, ఎడ్లు లేవు, మొత్తం మిషనరీ వచ్చింది. యూత్ పిల్లలు ఏం చేస్తారంటే తనకు 2 ఎకరాలు ఉంటుంది,
పక్కకు 4 ఎకరాలు పట్టుకొని ట్రాక్టర్తో దున్నిపించి అది చేస్తూ ఉంటారు. అట్లా కౌలు మీద పడుతుంది, తర్వాత పెట్టుబడుల మీద పడుతుంది. అట్లా అటు ఆయన కౌలు రైతు, తర్వాత తనకు పట్టా ఉంటుంది, అంటే వాళ్ళ నాన్న పేరు మీద పట్టా ఉంటుంది. అట్లా చాలామంది కౌలు రైతులు దాదాపు మన ఉమ్మడి అంటే మొన్నడాక ఉన్న ప్రభుత్వం ఏం చెప్పింది, 26 లక్షల మంది కౌలు రైతులు ఉన్నారు. దాదాపు 36% కౌలు రైతులు ఉన్నారు. అంటే 2 రకాలు కౌలులో 2 రకాలు అని చెప్పినగా 36% కౌలు రైతులు ఉంటారు. కౌలు రైతులకి బాధ ఎక్కువ, సూసైడ్స్ ఎక్కువ ఉంటాయి. కౌలు రైతులు. పెట్టుబడి మళ్ళా ఈ ఎద్దులు అవి లేవు కదన్న, మొత్తం మిషనరీ మీద ఆధారపడింది వీళ్ళంతా చిన్న కారు రైతులు ఎక్కువ కదా, ఎక్కువ. హెక్టార్ ఉన్న వాళ్ళు. హెక్టార్ ఉన్నవాళ్ళు 5 ఎకరాల లోపల, 5 ఎకరాలు కూడా తక్కువనే, 3 ఎకరాలు 4 ఎకరాలు 2 ఎకరాలు అట్లా ఉన్న వాళ్ళు ఎక్కువ మంది ఉంటారు. వాళ్ళే సూసైడ్ చేసుకుంటారు, వీళ్ళు ఎక్కువ ఉన్నారు. వాళ్ళే ఎక్కువ సూసైడ్ చేసుకుంటారు. కానీ మీరు ఇచ్చిన ఒక దీంట్లో సామాజిక వర్గాల వారిగా కూడా చేసిన ఒక సమాచారం నాకు చాలా చాలా ఆసక్తికరంగా ఉంది. మీరు చాలా అద్భుతంగా ఇందులో మెన్షన్ చేసిన విషయాలు. అంటే ముదిరాజు కమ్యూనిటీ తెలంగాణలో చాలా ఎక్కువ అన్న. ముదిరాజు కమ్యూనిటీ ఎక్కువ, వాళ్ళే ఎక్కువ చేసుకున్నారు, వాళ్ళు ఎక్కువ చేసుకున్నారు. ఇంకా తర్వాత ఎవరు సామాజిక వర్గాల వారిగా ఇది మనకు అది అనకూడదు, కానీ అనివార్యం ఇప్పుడు మాట్లాడాలి చర్చ అయితే ముదిరాజుల తర్వాత గొల్ల కురుమలు ఎక్కువ చేసుకున్నారు. తర్వాత మిగతా కులాలు చాలా మంది చేసుకున్నారు. తర్వాత మహిళా రైతులు కూడా చేసుకురన్న. మహిళా రైతులు చేసుకున్న మహిళా రైతులు రైతుగా గుర్తిస్తలేదు ప్రభుత్వం. ఇదో డిస్క్రిమినేషన్. ఎంత దుర్మార్గం అంటే మహిళా రైతులు గుర్తించదు. ఇప్పుడు దాదాపు 80% అన్న, 80% పనులు వాళ్ళే చేస్తారు మహిళా రైతులు. కేవలం 14% మాత్రం వాళ్ళ పేరు మీద భూమి ఉంది. 14% కూడా ఎవరికి ఉందంటే బాగా భూమి ఉండి అది ఏదైనా సబ్సిడీలు రావే అనుకున్న కుటుంబాలకు మాత్రమే లేడీస్ మీద చేసిరు మన మహిళలు. వాళ్ళు మేము రైతులని కూడా వాళ్ళకి తెలియదు, మా పేరు మీద భూమి ఉందని కూడా సగం మందికి తెలియదు. అట్లా ఆ డిస్క్రిమినేషన్. తర్వాత ఈ పెస్టిసైడ్స్తో 80% సూసైడ్ చేసుకుంటున్నారు అన్న. ఉరి కంటే పెస్టిసైడ్స్ అంటే అందరు రైతుల దగ్గర పురుగుల మందులు ఉంటాయి. అది ఈజీ, ఎక్కడో దాచిపెట్టుకుంటారు, బాయిల కాడనో ఇంట్లో దాచిపెట్టుకుంటారు, పోయి తాగి చచ్చిపోతుంటారు. అట్లా ఇంకొకటి అన్న, ముఖ్యంగా 36% ప్రతి సంవత్సరం, ప్రతి పంట కూడా 36% ప్రతి సంవత్సరం ఈ కొలామిటీస్ అంటే ఈ ప్రకృతి విపత్తు 36% లాస్ అవుతుంది. కానీ మన పెన్ను నుంచి మొదలు పెడితే వాచ్, సెల్ ఫోను, ఈ గ్లాసెస్ అన్నీ కూడా ఏది ఇన్సూరెన్స్ ఉంటుంది. కానీ ఈ రైతు పండించే పంటలకు ఇన్సూరెన్స్ లేదు. ఇన్సూరెన్స్ లేక ఏమవుతుందన్న, వాళ్ళు నష్టపోతూనే ఉంటారు. ఆ ఇన్సూరెన్స్ ఉన్నా కూడా ఆ ఇన్సూరెన్స్ కంపెనీలలో లాభపడుతున్నాయి. అసలు ఇన్సూరెన్స్ ఎవరికి కడుతున్నామో, మళ్ళీ ఎవరిని క్వశ్చన్ చేయాలో ఇప్పటివరకు మన దగ్గర సిస్టమ్ లేదు. నేనేమంటా అన్న, సూసైడ్స్ తగ్గాలంటే పెట్టుబడులు ప్రభుత్వం ఇవ్వాలి. దాదాపు 90% అన్న బయటనే తెచ్చుకుంటారు, 3% 2% కాదు. రైతు బంధు ఏం లేదా ఎఫెక్ట్, ప్రభావం? రైతు బంధు ఉందన్న, ప్రభావం ఉంది. కానీ పెట్టుబడులు ఇవాళ ఒక ఎకరా పత్తి పెడితే 40 నుంచి 45 వేల రూపాయలు ఖర్చు, ఒక ఎకరాకు. వరి అయితే 30 నుంచి 36 వేల రూపాయలు ఖర్చు అవుతుంది. ఉంది, లాభం లేకుండా ఏం లేదు, మంచి పథకమే. కానీ గత ప్రభుత్వం ఏం చేసింది, అది పంట పెట్టకున్న తర్వాత రియల్ ఎస్టేట్ వ్యాపారమైన కోటీశ్వరులకైనా లక్ష అందరికి ఇచ్చింది. అది ఎవరికైనా ఇచ్చింది అది. కానీ అట్లా కాకుండా రియల్ ఫార్మర్స్, నిజమైన రైతులకు 10,000 కాదన్న 20,000 ఇచ్చినా తప్పులేదు. నిజమైన ఫార్మర్స్ ఒకటన్నా, ఫార్మింగ్ను 3 టైప్స్ చేయొచ్చు. ఒకటి బిఫోర్ ఫార్మింగ్ అంటే విత్తనాల కంపెనీలు, తర్వాత డీజిల్ కంపెనీలు, ట్రాక్టర్ కంపెనీలు, ఇవన్నీ కూడా ఎవరు సూసైడ్ చేసుకోరు. తర్వాత ఎవరైతే నారు పోసి పొలం దున్ని నాటేసి తర్వాత అమ్ముకొని బతుకుతారు, పూర్తిగా వ్యవసాయం మీద ఆధారపడతారు నిజమైన రైతులు, వాళ్ళు మాత్రం ఆత్మహత్య చేసుకుంటారు. తర్వాత పంట వచ్చిన తర్వాత, పంట అమ్మిన తర్వాత, ఇప్పుడు వడ్లు ఉంటాయి, వడ్లు రైస్ మిల్కి పోతాయి, తర్వాత పొద్దుగురు ఆయిల్ మిల్లుకి పోతాయి, తర్వాత ఈ పంటలన్నీ కూడా వ్యాపార కోణంలో పోతాయి, ఇట్లా వస్తూ ఉంటాయి. వాళ్ళు ఎవరు సూసైడ్, నిజమైన రైతులు మాత్రమే ఇవాళ ఆత్మహత్యలు చేసుకుంటూ ఉంటారు. నిజమైన రైతు బంధు 10,000 కాదు 20,000 ఇచ్చినా తప్పులేదు. కానీ ఇక్కడ ప్రపంచంలో మీరు రైతుల మీద ఎక్కడన్నా దాన్ని రైతు ఆత్మహత్య చేసుకుంటున్నా ఏ దేశంలో భూమి మీద
అన్న ఈ దేశంలో మన ఇండియా మినహా ఓకే ఆ? చాలా దేశాలు ఈ చేసుకుంటున్నారు. మధ్య ఉత్తరాదిని కూడా ఆత్మహత్యలు పెరిగినట్లు వస్తున్నాయి. పెరుగుతుంది. ఇంతకుముందుకు లేవు అక్కడ, అవును, ఈసారి అక్కడ కూడా పెరుగుతున్నట్టు. అవును, పెరుగుతుంది. ప్రపంచంలో ఇండియా తప్ప రైతుల ఆత్మహత్యలు ఎక్కడైనా ఉన్నాయా? ఉన్నాయన్న పాకిస్తాన్, ఓహో. బర్మా అంటే మూడో ప్రపంచ దేశాల్లో కొంత ఉన్నాయి, కానీ మనంత లేవు ఎక్కడ కూడా. చాలా దేశాల్లో ఉన్నాయి కానీ తక్కువనే. మన దగ్గరనే విపరీతమైన సూసైడ్స్ ఉన్నాయి. అక్కడ ఫార్మర్ సూసైడ్స్ ఉన్నాయని చెప్తారు, మన దగ్గర లేవని చెప్తారు. ప్రభుత్వాలు ఇవి కూడా రైతు అటు కేంద్ర ప్రభుత్వం కానీ ఇటు రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికైనా 63% వ్యవసాయం రంగం మీద ఆధారపడి ఉన్నారు. ఇప్పటికీ వ్యవసాయ విధానం లేదు, అది రాష్ట్రంలో లేదు, దేశంలో లేదు, ఒక విధానమే లేదు, ఒక విధానమే లేదు. ప్రతి రైతు కుటుంబం ఒక విశ్వవిద్యాలయం అన్న. ఎట్లా? ఫార్మింగ్లా, వ్యవసాయంలో ఒక విశ్వవిద్యాలయం. వాళ్ళ అనుభవము, ఏ పంట ఎప్పుడు వేసుకోవాలి, ఏ పంట ఏ కార్తెలు వేసుకోవాలి, ఏ పంట పెడితే పని చేస్తుంది. మీరు గతంలో చూసారు, సన్నవడ్లు పెట్టాలని చెప్పి కేసీఆర్ 2021లో చెప్పిండు. చాలామంది సన్నవడ్లు పెట్టరు. అసలు వర్షాకాలంలో సన్నవడ్లు 50% దిగుబడి రాదు. అట్లా ఆత్మహత్య చేసుకున్నారు, చాలామంది ఆత్మహత్యలు చేసుకున్నారు. మీకు ఉమ్మడి మెదక్ జిల్లాలో, మెదక్ పక్క హవేలి గన్పూర్ మండలం అంటే కొత్తగా మండలం, అప్పుడు కరుణం ఆయన పేరు రామచంద్ర మీద ఉంది. ఆయన సన్నవడ్లు అసలు యాసంగి వడ్లే పెట్టొద్దని చెప్పిండు కేసీఆర్ 2021లో. అసలు కేంద్ర ప్రభుత్వం ఉందట, మీరు వడ్లే పెట్టొద్దే, దాన్ని పునాసలు వేసుకోవాలని చెప్పారు. ఆయన అక్కడ అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ అందరు వచ్చి మీటింగ్ పెట్టారు, ప్రతి ఊర్లో పెట్టారు. ప్రతి ఊర్లో పెట్టి మీరు ఏం వేసుకోవద్దంటే వాళ్ళది పొలం అంతా కూడా చెరువు కింద ఉంటుందన్న. చెరువు కింద ఉండే ఏ పొలం కూడా వరికి తప్ప ఇంకోటి పని చేయదు, పండదు. ఏం చేయాలని చెప్పి ఆయన ఒక ముఖ్యమంత్రి గారికి, అప్పుడున్న ముఖ్యమంత్రి గారికి ఉత్తరం రాసి తను సూసైడ్ చేసుకున్నాడు. అది పెద్ద సంచలనమైంది. కానీ అది ఇక రైతు ఆత్మహత్య కాదని ఇక రకరకాలుగా ఎవరైనా అంటారు. కానీ అంటే ఆయన అంతకుముందు సన్నవడ్లు పెట్టిండు, 4 ఎకరాలు పెడితే దాదాపు 20 క్వింటాలు కూడా రాలేదన్న. ఎందుకంటే వానాకాలంలో సన్నవడ్లు దోమ పడుతుంది, తర్వాత దిగుబడి తక్కువ వస్తుంది. వర్షాలకి ఏమవుతుందంటే లేటుకు కూడా వేస్తారు, ఎందుకంటే పూర్తిగా వ్యవసాయం మీద, వర్షం మీద ఆధారపడతాం కదా. అట్లా కొన్ని అనుకూలంగా, అది రైతులకు ఎరికే. కంది పెట్టానా ఈ పొలంలో, వరి పెట్టానా, చెరుకు పెట్టానా, పొగాకు పెట్టానా, బీన్స్ పెట్టానా, అది రైతులు. నేను అందుకే ఏమంటున్నానంటే ప్రతి వ్యవసాయ కుటుంబం ఒక విశ్వవిద్యాలయం. ఎవరో చెప్పాల్సిన పని లేదు. వాళ్ళకి సరైన సపోర్ట్ కనుక ఇస్తే వాళ్ళే నిజమే గొప్ప రైతులు, గొప్ప పంట పండిస్తారన్న. కానీ దుర్మార్గం ఏంటంటే మన దేశంలో రైతులను గుర్తించరు. పార్లమెంట్లో అన్న సెషన్స్ అదే సెషన్స్ నడుస్తూ ఉంటాయి, పార్లమెంట్ సెషన్స్. ఎంతవరకు చర్చ జరుగుతుంది వ్యవసాయ రంగం మీద? 62%, 63% ఉన్న వ్యవసాయ రంగం కనీసం 2-3 రోజులైనా నడవదు. నేనేమంటా అంటే ప్రతి అసెంబ్లీలో, పార్లమెంట్లో ఒక సెషన్ మొత్తం దానికే ఉండాలి. ఆ సెషన్లో దాదాపు ఒక 30 రోజులు నడితే 10 రోజులు వ్యవసాయ రంగం మీదనే చర్చ జరగాలి. అది జరిగితే కనుక మన మార్పు రావచ్చు. కానీ ఏ అసెంబ్లీలో కానీ, ఎప్పుడు పార్లమెంట్లో కానీ చర్చ జరిగిన సందర్భాలు ఒక వ్యవసాయ విధానం లేకపోవడం చాలా దురదృష్టకరం. వ్యవసాయ దేశము, వ్యవసాయ కుటుంబాలు దాదాపు 15 కోట్ల కుటుంబాలు ఉన్నాయి. వ్యవసాయ రంగం మీద ఒక విధానం లేకపోవడం చాలా బాధాకరం. అది ఇప్పుడు మీరు దీని మీద ఒక్కొక్క జిల్లా, దాని విస్తీర్ణము, 20 ఏళ్లలో, 22 ఏళ్లలో రైతుల ఆత్మహత్యలు, చాలా చాలా విషయాలు ఇందులో ఉన్నాయి. ఇంగ్లీషు మీడియాలో వచ్చిన వార్తలు ఉన్నాయి కదా, ఆ రాష్ట్రాల్లో వీటిపైన ఏమన్నా చర్చ జరిగిందా? ఈ ప్రభావం ఏమన్నా కనబడ్డదట అన్న. మధ్యప్రదేశ్లో దైనిక్ భాస్కర్ అని రాసిండ్రు. రాస్తే తను 2-3 సార్లు ఫోన్ చేసిండు. చాలా చర్చ జరిగింది సార్, చాలామంది అడిగిండ్రు. అంటే ముఖ్యంగా మనది మహారాష్ట్రలో చాలా ఎక్కువ ఉన్నాయి సూసైడ్స్. మహారాష్ట్ర ఫస్ట్ ఎప్పుడైనా, తర్వాత కర్ణాటక, తర్వాత మనది 3rd ప్లేస్ 4th ప్లేస్ ఉంటుంది మనది ఎప్పుడు. అది చర్చ జరిగిందట, చాలా చర్చ జరిగింది. అది మెయిన్ పేపర్లో ఫస్ట్ పేజీలో వచ్చింది. అది కూడా చాలా చర్చ జరిగిందంట, ఆయన విలేకరి చెప్తుండే అక్కడ. అయితే ప్రభుత్వం నిజంగానే మహిళల విషయంలో ప్రధానంగా ఏం చెయ్యాలి? మీరు మీ క్షేత్రస్థాయి అనుభవం ఉంది కదా, ఈ 30-40 వేల కుటుంబాలు, ఇంకా రికార్డు కానివి లెక్కేసుకున్నా ఏ 60-70 వేలు అయితే తెలియదు మనకు. వీళ్ళ విషయంలో ప్రభుత్వ విధానం ఎట్లా ఉండాలి? ఏ విధానం ఉంటే బాగుంటుంది? ముఖ్యంగా సూసైడ్స్ కాకుండా చూడాల్సిన బాధ్యత అందరి మీద ఉంది, ప్రభుత్వం మీద ఉంది, మనలాంటి వాళ్ళ మీద కూడా, అందరి మీద, సమాజం మీద అందరి మీద ఉంది. ఆ ఫస్ట్ సూసైడ్స్ కాకుండా, ఇప్పుడు
దుర్మార్గం ఏంటంటే సూసైడ్స్ అయినాక చేసే బదులు సూసైడ్స్ కాకుండా ప్రయత్నం చేయాలి. ప్రభుత్వం మీద అది ఈజీగా ఉంటుంది కొంత. వాళ్ళ ఒక యంత్రాంగం ఉంటుంది. తర్వాత వాళ్ళ సిచ్యువేషన్స్ కూడా తెలుస్తూ ఉంటాయి. ప్రతి ఊరికన్నా ఒక 3-4 పబ్లిక్ సర్వెంట్స్ ఉంటారు, గవర్నమెంట్ సర్వెంట్స్ ఉంటారు. వీఆర్ఓ నుంచి అవును, పంచాయత్ సెక్రటరీ అని రెవెన్యూ వ్యవస్థ ఉంటుంది. ఉంటుంది. అవును, వాళ్ళు కొంత అవేర్నెస్ తీసుకురావాల్సిన అవసరం ఉంది. తర్వాత సూసైడ్స్ కనుక అయితే వాళ్ళ కుటుంబ ఎట్లా అవుతుందని కూడా మనం కొంత అవేర్నెస్ తీసుకురావాల్సిన అవసరం ఉంది. భార్య ఏమవుతుంది, ఒక సూసైడ్ ఫ్యామిలీ అయినా 2 తరాలు వెనుక పోతుంది. 2 తరాలు, ఎందుకంటే తండ్రి ఉండడు, ఎంత నష్టం, చదువు ఉండదు. తర్వాత వాళ్ళని ప్రశ్నించే అమ్మ, కొంత వయసు వచ్చిన తర్వాత అమ్మ ప్రశ్నిస్తే అమ్మని తిడుతూ ఉంటారు పిల్లలు. ఆ వయసు అట్లుంటుంది. కానీ ఆ రెండు తరాలు వెనుక పోతుంది. నీ భార్య ఇబ్బంది పడుతుంది, నీ తల్లిదండ్రులు ఇబ్బంది పడతారు, నీ అక్కయ్యలను ఇబ్బంది పడతారు, నీ పిల్లలు ఇబ్బంది పడతారు. నీ పిల్లలు నువ్వెంత బాధపడ్డావో నీకంటే ఎక్కువ బాధపడతారని చెప్పి అవేర్నెస్ ప్రోగ్రామ్స్ తీసుకురావాల్సిన అవసరం ఉంది. ఫస్ట్ చనిపోకుండా చూడాల్సిన బాధ్యత. తర్వాత రైతులను రైతుగా గుర్తించి ఆర్థికపరమైన సపోర్ట్ అందియాలన్న. తర్వాత ఇంకొకటన్నా, దేశంలో కానీ ప్రపంచంలో కానీ ఎక్కడ కానీ ఒక పెన్నుకు కానీ ఒక ఏ వస్తువు కూడా ధర నిర్ణయించే అధికారము ఆ ఉత్పత్తిదారునికే ఉంది. ఒక వ్యవసాయదారునికే లేదు. వ్యవసాయదారునికే లేదు. అది ఆ మార్కెట్, ఆ రోజు మార్కెట్ మీదనే ఆధారపడి ఉంటుంది. తెలంగాణలో ఒక సామెత ఉంది, కాటికి పోయిన పీనుగు మార్కెట్కి పోయిన వస్తువు మళ్ళీ మరి రాదు, ఎంతకైనా ఇచ్చి రావాలి. అట్లా మరి కనీసం మద్దతు ధర, ఇప్పుడు 600 రకాల పంటలు పండిస్తారన్న దేశంలో. 600 రకాల పంటలు పండిస్తే కేవలం 22 రకాల పంటలకు మాత్రమే మద్దతు ధర ప్రకటిస్తే, 600 రకాల పంటల కేవలం 22 రకాల పంటలకు మాత్రమే మద్దతు ధర ఇస్తుంది. అది కూడా కేంద్ర ప్రభుత్వం దయాదాక్షిణ్యాల మీద ఆధారపడి ఉంటుంది. ఇప్పుడు 2300 వరి అంటే అదొక విధానపరమైన, అంటే ఏదైనా ఒక వస్తువును ఉత్పత్తి చేసినప్పుడు దాని పెట్టుబడి ఎంత, లాభం ఎంత వస్తుందని చూసుకుంటారు ఎవరైనా ఉత్పత్తిదారు. కానీ అది రైతులకు అది లేదు. నేనేమంటా అంటే మద్దతు ధర కాదు, లాభసాటి ధర రావాలి. స్వామినాథన్ చెప్పింది కదా, 50% అదనంగా ఇవ్వాలి, పెట్టుబడికి 50 రూపాయలు అయితే 100 రూపాయలు ఇవ్వాలని చెప్పింది. 2004లో వేసిన స్వామినాథన్ కమిషన్ రిపోర్ట్స్ ఇప్పుడున్న ప్రధానమంత్రి గారు ఏమన్నారంటే, యావత్మాల్లో మాట్లాడుతూ, అప్పుడు రైతులు చాలామంది పోయారు, నాకు దేవుడు కనుక ప్రధానమంత్రి అవకాశం ఇస్తే రైతుల సమస్యలు అన్నీ తీర్చేస్తాను అన్నాడు. స్వామినాథన్ కమిషన్ రిపోర్ట్స్ని అమలు చేస్తా అన్నాడు. తర్వాత రెండోసారి ఏమన్నారు, సెకండ్ ఎలక్షన్స్కు 2022 వరకు రైతుల ఆదాయం రెట్టింపు చేస్తా అన్నారు. రైతుల ఆదాయం రెట్టింపేమో కానీ ఇంకా నష్టపోతూ ఉన్నారు. అంటే దాంతోపాటు మద్దతు ధరను తప్పకుండా ప్రకటించాలని. మద్దతు ధర కాదు, లాభసాటి ధరనే ఇవ్వాలి. లాభసాటి ధర రావాలి. వాళ్ళు ఎంత పెట్టుబడి పెడుతుండు, వాళ్ళ కుటుంబం ఖర్చు ఎంత, ఇవన్నీ తీసేసి లాభసాటి ధర ఇవ్వాలి. అట్లా ఇచ్చుడు. తర్వాత ఒకవేళ సూసైడ్స్ కనుక చేసుకుంటే వాళ్ళ పిల్లలకు ఫ్రీ ఎడ్యుకేషన్ ఇవ్వాలి. తర్వాత ఆ కుటుంబాన్ని ఇప్పుడు 421 జీవో ఉందండి. అప్పుడు రాజశేఖర రెడ్డి గారు 2004లో తీసుకొచ్చిండు. 2004లో తీసుకొస్తే అప్పుడు 1,50,000 రూపాయలు ఉంది. ఆత్మహత్య చేసుకున్న కుటుంబాలకు రైతు ఆత్మ అని గుర్తిస్తే ఆ కుటుంబానికి 1,50,000 ఇచ్చారు. తర్వాత తెలంగాణ ఏర్పడిన తర్వాత దాన్ని 6 లక్షలు చేశారు. 6 లక్షలు చేసి 6 లక్షలు ఇచ్చారు కొన్ని కుటుంబాలకు. కానీ 2018 ఆగస్టులో రైతు బీమా తీసుకొచ్చారు మన తెలంగాణలో రైతులందరికీ. తర్వాత 421 జీవోని ఆపేసారు. ఆపేసారు అంటే అది అఫీషియల్ కాదు, దాన్ని ఏం పట్టించుకుంటలేరు. నేనేమంటున్నా అంటే రైతు బీమా అనేది మనం ఇప్పటిదాకా మాట్లాడుకున్నట్టు వ్యవసాయానికి చిన్న పిల్లలు అంటే 5 సంవత్సరాల నుంచి మొదలు పెడితే 80 సంవత్సరాల వరకు వ్యవసాయాన్ని చేస్తారు. అది తండ్రి చేస్తాడు, తల్లి చేస్తుంది, భార్యాభర్తలు, పిల్లలు స్కూల్కి పోయచ్చు, కాలేజీకి పోయచ్చు కూడా చేస్తారు. నేను ఏమంటున్నా అంటే పూర్తిగా వ్యవసాయం మీద ఆధారపడ్డ కుటుంబ సభ్యులందరికీ కూడా బీమా సౌకర్యం కల్పించాలి. అది ప్రభుత్వమే చెల్లించాలి. ఇప్పుడు చెల్లిస్తారు కదా అన్న, దాదాపు ఎవ్రీ ఇయర్ దాదాపు 20,000 మందికి రైతు బీమా వస్తుంది. అది ఎనీ యాక్సిడెంట్ కానీ, నార్మల్ డెత్ కానీ, డెత్ అయితే అయిపోయాయి. అది ఒక ఏజ్ లిమిట్ ఉంది. ఏజ్ లిమిట్ అంటే 18 సంవత్సరాల నుంచి 59 సంవత్సరాల లోపు పట్టాదారుడు అయి ఉండాలి. మళ్ళీ అది కూడా మనం ఇంతకుముందు మాట్లాడుకున్నప్పుడు తండ్రి పేరు మీద పట్టా ఉంటుంది, కొడుకు చనిపోతాడు, ఆయనకు రాదు. అట్లా కాకుండా కుటుంబాన్ని యూనిట్గా తీసుకొని, ఇప్పుడు 2 అన్నదమ్ములు ఉంటారు, ఒక ఆయన ఎంప్లాయీ ఉంటాడు, ఆ ఎంప్లాయీకి అవసరం లేదు, కానీ ఆ ఎవరైతే వ్యవసాయం చేస్తారో ఆ వ్యవసాయానికి సంబంధించిన 2 పిల్లలు, 2 భార్యాభర్తలు, 2 తల్లిదండ్రులకు వర్తించాలి. అది 59 సంవత్సరాలు కాదు, 70 సంవత్సరాలను వేయాలి మినిమం. అట్లా
వాళ్ళను ఆదుకోవాల్సిన అవసరం ఉంది. తర్వాత కనీసం 10 లక్షలు ఇవ్వాలన్న ఆత్మహత్య చేసుకున్న కుటుంబాలందరికీ కూడా 10 లక్షలు ఇస్తే వాళ్ళు కొంత ఆర్థికంగా మనమేం వ్యక్తిని తెచ్చియలేము, ఆ లోటునేం పూడ్చలేం, కానీ కొంత రెమెడీస్ మనం వాళ్ళని ఆదుకున్నట్టయితే అట్లా చేస్తే గనక మహిళలు కొంత నిలదొక్కగలుగుతారు. మహిళలకు ముఖ్యంగా ఆత్మహత్య చేసుకున్న కుటుంబాలకు కేవలం పట్టా ఉంటేనే ఆ రైతే అనడం అయితే దట్ ఈస్ రాంగ్ అసలు యాక్చువల్గా. ఆ కుటుంబాన్ని మన ఊళ్ళో పోయి అడుగుతారు, పలాని మళ్ళీ ఎవరంటే ఆయన రైతే అంటారు. రైట్. కానీ ఇక్కడ పునర్వివాహాలు చేసుకోవట్లేదా? లేడీస్ 99% చేసుకుంటలేరు అన్న, పిల్లల కోసం చేసుకుంటలేరు పాపం. 99 కాదు అసలు, మేము పోయిన కుటుంబాలు ఎవరు కూడా పిల్లల కోసం చేసుకుంటారు. చాలాసార్లు చెప్పిన కదా, చావు అంచుదాకా పోతారు. చాలామంది ఊరి సగం పెట్టుకున్న వాళ్ళు మళ్ళీ రిటర్న్ వచ్చారు. మందు తాగుదామని ఇట్లా దగ్గర పెట్టుకున్న వాళ్ళు కూడా ఆడపిల్లలు పాపం నా పిల్లలు ఉన్నారు, వాళ్ళు బతికేమవుతా నేర్చుకుంటా మళ్ళీ వచ్చారు. చాలా ఎవ్వరు కూడా పునర్వివాహాలు చేసుకుంటలేరు అన్న, వాళ్ళ పిల్లలు ఆగమవుతారని. నేను ఈ టేబుల్ చదివిన తర్వాత తెలంగాణలో భూ సంబంధాలలో వచ్చిన మార్పులు, కుటుంబాలలో వచ్చిన మార్పులు, ఇవి కూడా అంటే ఒత్తిడిని పెంచినాయా? ఆ పెంచిన ఒత్తిడి కారణంగా, మారిన జీవన శైలి కారణంగా కూడా ఆత్మహత్యలు జరిగినట్టు మీ గుర్తింపులో గమనంలోకి వచ్చింది అది? ఎట్లా ఒకప్పుడు తెలంగాణ జిల్లాలో ఫార్వర్డ్ క్యాస్ట్లనే వాళ్ళ దగ్గర భూమి ఉండే, మిగతా వాళ్ళందరూ వాళ్ళకు కూలీలు గాను లేకపోతే రకరకాల పనులు కుల వృత్తులు కానీ చేసుకుంటారు. క్రమంగా ఏమైందంటే ఈ ఫార్వర్డ్ నుంచి ఆ భూములు కాస్త బీసీలకు షిఫ్ట్ అయినాయి, అమ్ముకోవడం కావచ్చు. తర్వాత తెలంగాణ సాయుధ పోరాటంలో దాదాపు 10 లక్షల భూములు పంచడం, తర్వాత వచ్చిన మావోయిస్టు పీపుల్స్ వారు దాంతో గ్రామాల్లో ఉండే పెత్తందారులు అందరూ కూడా భూమిని అమ్ముకోవడం, ఆ భూమిని ఏదైతే బీసీ వర్గాలు, గొల్ల కుర్మలు, మిగతా అన్ని వర్గాలు, గొల్ల కుర్మలు కావచ్చు, ముదిరాజులు కావచ్చు, ఎస్సీ ఎస్టీలు వీళ్ళందరూ కొనుక్కొని వాళ్ళు రైతులుగా మారి ఎవరైతే అమ్మిన వాళ్ళందరూ కూడా పట్టణాలకు, హైదరాబాద్ లాంటి సిటీలకు, మహానగరాలకు షిఫ్ట్ అయిపోయారు. అది వాళ్ళు అప్పుడప్పుడే భూమిని కొనుక్కొని ఓనర్లు అయ్యారు, పట్టాదారులు అయ్యారు. దాదాపు 95 నుంచి వాళ్ళు కొనుక్కొని కొద్ది స్థిరపడుతున్న క్రమంలో విపరీతమైన కరువు వచ్చేసింది. అసలు వర్షాలు లేవు. 2015-16 దాకా కూడా వర్షాలు లేవు. దాంతో ఏమైందంటే అటు వర్షాలు లేకపోవడము, ఇటు కొత్త భూములు కొనుక్కోవడము, తర్వాత వాళ్ళు కొద్దిగా ఎస్టాబ్లిషన్ అవుతున్న క్రమంలో వాళ్ళకు ఆ సంక్షోభం ఏర్పడ్డది. తర్వాత పండిన పంటలకు ధరలు లేవు. మా నాయనమ్మ చెప్తుండే, వెనకట ఒక పుట్టేడు వడ్లు అమ్మితే తులం బంగారం వచ్చేదట. ఇవాళ అంటే ఒకప్పుడు మిగతా వస్తువులకు దీనికి ఆ బంగారానికి వడ్లకు పోలికుంటుండే, దగ్గర సంబంధాలు ఉంటాయి. ఇవాళ బంగారం ఏ స్థాయికి పోయింది, వడ్లు ఏ స్థాయికి పోయింది. అంటే క్రమంగా ఏమైంది, ఆ మారిన రైతు అప్పుల నుంచి బయటపడలేక, అంటే బ్యాంకులు ఉంటాయన్న, బ్యాంకులు దాదాపుగా చాలా దుర్మార్గం ఏంటంటే, మేము ఒకసారి ఆర్బీఐ డిప్యూటీ గవర్నర్ని కలిసినాం. ఎందుకు కలిసినామంటే ఏదో అప్పులు ఇవ్వమని కాదు రైతులకు. సార్, రైతులందరూ కూడా మీ బ్యాంకులకు వస్తారు, వాళ్ళని గౌరవించండి, మనుషులు లెక్క చూడండి అని అన్నాం. లేదు మా వాళ్ళు అందరూ చూస్తారు బాగానండి. లేదు సార్, ఎవరన్నా ప్యాంటు షర్టు తొడుక్కొని ఖద్దరు బట్టలు వేసుకొని వస్తానేమో ఆఫీసులకు దొరికిపోయి కూర్చుని కూల్ డ్రింక్ తాగిపిస్తారు. మా వాళ్ళకి కూల్ డ్రింక్ తాగిపించట్లేము. కనీసం వచ్చినప్పుడు మీ పట్టా పాస్బుక్, టైటిల్ బుక్, మీ ఆధార్ కార్డు అన్నీ ఒకసారి తీసుకురమ్మన్నారు. వాళ్ళు ఏమంటారన్నా, మనం బ్యాంకులోకి పోతే ఒక రైతు బ్యాంకులోకి పోయి, సార్ నాకు అప్పు కావాలంట, ఏం అప్పు నువ్వు కడతావా అని చెప్పి గదిరించి పెడతారు. ఒక మనిషిగా కూడా చూడరు. ఏమన్నమాట, ఒక మనిషిని చూడరు. రైతులు మనిషిగా చూస్తే సరిపోతుంది. మీరు ఎంఆర్ఓ ఆఫీసులకు కానీ ఏ గవర్నమెంట్ ఆఫీసులకు పోయినా ఒక మనిషి లెక్క చూడరు. అది చాలా దుర్మార్గం. అది అసలు మనిషిగా చూడకపోవడం, ముఖ్యంగా రైతులు మనిషిగా చూడకపోవడం. ఇవాళ చాలా కుటుంబాల్లో మీరు కూడా చూస్తూ ఉంటారు, పిల్లని ఇవ్వడానికి ఇష్టపడరు. అవును. ఏం చేస్తున్నామంటే, వ్యవసాయం చేస్తుంటే పిల్లని ఇవ్వడానికి ఇష్టపడ్డాడు. అదే సాఫ్ట్వేర్కి ఏం లేకున్నా, లేకపోతే ఎంప్లాయ్కి ఏది లేకున్నా ఇస్తాడు. మళ్ళీ వీడు అన్ని డబ్బులు కూడా పెట్టి కూడా మళ్ళీ అదే వ్యవసాయ భూమి కొనుక్కుంటాడు. పిల్లని ఇవ్వడానికి కూడా ఇష్టపడతలేరు. వ్యవసాయం గంత ఘోరం అయిపోయింది. ఇవాళన్నా వ్యవసాయాన్ని ప్రతిరోజు ప్రతి అర్ధగంటకు ఒక రైతు ఆత్మహత్య చేసుకుంటు. భారతదేశంలో ప్రతి అర్ధగంటకు ఒక రైతు ఆత్మహత్య చేసుకుంటుండు. ప్రతిరోజు 2000 మంది వ్యవసాయాన్ని వదిలిపెట్టిపోతారు. మిగతా 40% మంది కూడా వ్యవసాయాన్ని వదిలిపెట్టి పోలేక కాదు, వాళ్ళ తల్లిదండ్రులు విడిచిపెట్టలేక, మిగతా దగ్గర పోయి బానిస లెక్క బతకలేక, ఏదో లాభాలు వచ్చి చేస్తలేరు వాళ్ళు. ఆ 40% కూడా ఇక దిక్కు లేదు అని చేయడమే తప్ప
కేవలం రోజు 2000 మంది వ్యవసాయాన్ని వదిలిపెట్టుకోవడం అంటే రేపు పొద్దుగాల ఏమవుతుంది వ్యవసాయము, తిండి ఎట్లా, ఈ దాదాపు 130, 140 కోట్ల జనాభాకు తిండి ఎట్లా అందుతుందని ఒక భయం అయితే పట్టుకుంది నాలాంటి వాళ్ళకు, మీలాంటి వాళ్ళకు. అది చాలా ఏమైతే దుర్మార్గమైన ఎటుపోతో చూడాలి. చూడాలి. కానీ మీరు రైతుల మీద చాలా కన్సర్న్తో ఉన్నారు, మామూలుగా చాలా లోతులకు వెళ్ళి అధ్యయనం చేసిండ్రు. మరి మీ సెలవులు అనకుండా తిరిగింటారు, పండుగల పబ్బం అని కూడా తిరిగింటారు బహుశా మీరు. ఇంటి వాళ్ళ నుంచి మరి మీ ఇంట్లో పిల్లలు మీ వాళ్ళు ఏమనలేదా? భార్య పిల్లల నుంచి? ఒక కాన్సెప్ట్ అన్న, మా పిల్లలకు కానీ మా భార్యకు కానీ నేను ఏమంటా అంటే, రైతుకు సెలవు లేదు, ఇంట్లో ఆడవాళ్ళకి సెలవు లేదు. నా భార్యకు కావచ్చు, మా అమ్మకు కావచ్చు, మీ అమ్మకు కావచ్చు, మీ మిస్సెస్ కావచ్చు, సెలవు లేవు. మరి నాకెందుకు సెలవు ఉండాలి? నాకు కూడా ఉండొద్దు కదా. మనం సాయంత్రం స్కూల్ నుంచి వస్తే నాకేం పని లేదన్న, ఎద్దు వ్యవసాయం ఏది లేదు, వేరే వ్యాపకం కూడా లేదు. స్కూల్ నుంచి వచ్చి 5-5:30కు స్కూల్ నుంచి వస్తే ఇంట్లో గడుపుతాం. అయితే మా మిస్సెస్ కూడా ఆమె పీజీ చేసింది, తన వ్యవసాయ కుటుంబం వాళ్ళది కూడా, వాళ్ళది వ్యవసాయ కుటుంబమే. మా మిస్సెస్ చాలా కోఆపరేట్గా ఉంటుంది. వాళ్ళు ఒకవేళ మీరు అన్నట్టు కోఆపరేట్ లేకపోతే మనం ఇంట్లో నుంచి బయటకు అడుగుపెట్టలేము. చాలా అవగాహన ఉంది ఆమెకు, పూర్తి అవగాహన ఉంది. వాళ్ళు కష్టపడే తీరు కానీ, వాళ్ళు చిన్నప్పుడు మనలాగానే కష్టపడ్డ తీరు కానీ బాగా అవగాహన ఉంది. మా పిల్లలకైతే నేను ఒకటే చెప్పిన, మనం చాలా హ్యాపీగా ఉన్నాం బిడ్డ. దాదాపు అన్న నేను ఏమనుకున్నా అంటే, ఫస్ట్ జాబ్లోకి వచ్చినప్పుడు, అంటే జాబ్ రాకముందు ఇది మొదలుపెట్టిన, కనీసం 20% రైతుల కోసం ఖర్చు పెట్టుకుంటే ఏందని అనిపించింది ఎప్పుడైనా. అంటే నేనేం డబ్బులు పెట్రోల్ ఖర్చు, బస్ కిరాయిల ఖర్చు దాదాపు 10-15-20 వేలు అవుతుంటాయి నెలకు. అంటే ఆదిలాబాద్ అట్లా పోయినామనుకో, లేకపోతే మహబూబ్నగర్ పోయినామనుకో, అట్లా నేను కేవలం పెట్రోల్ ఖర్చులో 15,000 నుంచి 20,000 రూపీస్ ఖర్చు పెట్టాలనుకున్నా, అట్లా ఖర్చు పెట్టుకుంటా. ఓహో, రైతులు అంటే వాళ్ళ ఇష్యూ బయటికి తేవాలి కాబట్టి మీకు ఖర్చు అవుతుంది. అంతే ఆ కన్సర్న్తో ఖర్చు పెట్టుకుంటున్నా. ఇక మా పిల్లలు, మా భార్య కూడా చాలా కోఆపరేట్ చేస్తారు. కోఆపరేట్ చేయడం మూలంగానే ఈ ఈ ఈ 24 సంవత్సరాలు నడిచింది. ఇంకా నా జీవితాంతం నడుస్తుంది తప్పకుండా. వాస్తవానికి థ్యాంక్ యూ వెరీ వెరీ మచ్. చాలా గొప్ప పని. ఇట్లాంటి పుస్తకాలు, ఇందాక మీరు ఒక మాట అన్నారు, ఇట్లాంటి పుస్తకాలు రాకూడదు. అంత దౌర్భాగ్యం స్థితి ఏ రైతుకు, ఏ కుటుంబానికి రాకూడదు. చనిపోయిన వాళ్ళ లెక్కలు తీసుకొని ఏ కారణాలు ఏమిటో వెతికేంత దౌర్భాగ్యం కూడా ఎవరికి రాకూడదు. ఇలాంటి పునరావృతం కాకుండా ఉండాలంటే ప్రభుత్వ పరంగా ప్రభుత్వమే చేయాల్సిన పనులను కూడా ప్రభుత్వం చేతుల్లో ఉంటుంది. ఎట్ ద సేమ్ టైం సమాజం కూడా సోషల్ మీడియాలో వచ్చే భావోద్వేగపూరితమైన వీడియోలను, అంశాలను చూసి ఉద్వేగానికి లోనై వదిలేస్తుంటారు. కానీ అవన్నీ చూసిన తర్వాత మళ్ళీ ఆకలి అవుతుంది, అప్పుడు తిండి పెట్టడానికి ఎవరు ఉన్నారు? రైతు. కాబట్టి రైతుల విషయంలో ప్రభుత్వము, సమాజము సీరియస్గా ఆలోచించాలి. ఆలోచించడమే కాదు, దీనికి ఒక ప్రత్యామ్నాయ మార్గాన్ని కనుగొనాలి. ఇప్పుడిప్పుడే ఎదుగుతున్న కుటుంబాలు, ఇప్పుడిప్పుడే ఆర్థికంగా నిలబడాలని భావిస్తున్న కుటుంబాలు, అవి వ్యవసాయ రంగ సంక్షోభంలో బలైపోతూ ఉన్నాయి. కొత్త తరం కూడా వెళ్ళిపోతూ ఉన్నది. ఈ విధ్వంసాన్ని ఆపాలంటే ప్రతి ఏటా 1000 మంది డిగ్రీ, పీజీ చదువుతున్న వయసున్న అమ్మాయిలు, పిల్లలు, అప్పటికే వాళ్ళు 2-3 పిల్లల తల్లు అవుతున్నారు, కుటుంబ భారాన్ని మోస్తున్నారు, ఒక సామాజిక సంక్షోభంలో వాళ్ళు కూరుకొని పోతున్నారు. అలాంటి వాళ్ళను బయట వేయాల్సిన బాధ్యత ఇటు ప్రభుత్వం పైన, సమాజం పైన, అందరిపైన ఉన్నది. పులిరాజు గారు 24 సంవత్సరాలుగా తను ప్రభుత్వ ఉద్యోగిగా, తన ఉపాధ్యాయునిగా తన బాధ్యతలు నిర్వహిస్తూనే సమాజంలో ఉన్న సంక్షోభాన్ని పట్టుకునే ప్రయత్నం, ఆ కుటుంబాలను 3000 కుటుంబాలను ఆయన ఆదుకున్నారంటే మామూలు విషయం కాదు. ఒక వ్యక్తి జీవితంలో ఒక వ్యక్తి మరో వ్యక్తికి సాయం చేయడమే కష్టం, కారణాలు ఏమన్నా కావచ్చు, కష్టం. అలాంటిది నిర్విరామంగా 24 ఏళ్ళు పనిచేస్తూ 1000 కుటుంబాలకు ఏదో ఒక మార్గాన్ని చూపించడం. కాబట్టి ఇవి ఇంతటి హృదయం ఎవరికైనా సరే హృదయం ఉండాలి, అది ఉంటేనే చేయగలరు, లేని వాళ్ళు చేయలేరు. అంత హృదయం ఉన్న పులిరాజు గారికి థ్యాంక్ యూ వెరీ మచ్. తెలంగాణలో 2 తెలుగు రాష్ట్రాలలో రైతులు, వ్యవసాయము, ఆ సంక్షోభము, ఆత్మహత్యలు, వాటి చుట్టూన్న విషాదాలు, ఇవి రాకుండా ఉండే ప్రత్యామ్నాయ మార్గాలు వారి అభిప్రాయంలో వ్యక్తమైనవి. థ్యాంక్ యూ.